సర్వజీవుల కన్నులు దేవుని వైపు, నీ కన్ను దేని వైపు? దేవుని పిల్లలరా, ఈరోజు ఈ ప్రకృతిలో కళ్ళ ముందు, మనిషి కళ్ళ ముందు జీవులు కొద్దులాడుతున్నాయి. పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, పురుగులు కానివ్వండి, పశుపక్షాదులు భూమి మీద బ్రతుకుతున్నాయి. వాటితో పాటు మనిషి కూడా దేవుడితో దేవుడి వలన ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు. జీవుల కన్నులకు మనిషి కన్నులకు ఉన్న తేడా ఈరోజు బైబిల్లో నుండి మనం చూడబోతున్నాం. దేవుడు అనగానే సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త. ఎప్పుడు కూడా దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి మేలు కోరి, బాగు కోరి బైబిల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఈరోజు మనలను ప్రేమించి ఈ కొద్ది మందిగా ఈ సభా ప్రాంగణంలో కూర్చొని మనలను ప్రేమించి దేవుడు చాలా ఉన్నతమైన సంగతులు బైబిల్లో రాయించాడు. దేవుని పిల్లరా, సహజంగా మనిషి కన్ను చాలా గొప్పది, చాలా దూరం చూడగలుగుతుంది, చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని చూసే గొప్పది. నిజానికి మన కన్నుకున్నంత శక్తి భూమి మీద మనిషి తయారు చేసిన ఏ కెమెరాకు సహజంగా ఉండకపోవచ్చు. మనం కన్ను చూస్తున్న రంగులు మనిషి తయారు చేసిన ఏ కెమెరా కూడా చూడలేదు. అంత గొప్ప కన్ను మానవ దేహంలో దేవుడు బిగించాడు. మనతో పాటుగా మన కళ్ళ ముందు కదులాడుతున్న జీవులకు దేవుడు కళ్ళు పెట్టాడు. నిజానికి మనిషి కన్ను చూసినంత గొప్పగా జీవుల కళ్ళు చూడలేవు. కానీ వాటి కళ్ళకు మన కళ్ళకు దేవుడి విషయంలో ఉన్న తేడా, దేవుడిని చూసే విషయంలో ఉన్న తేడా ఈరోజు మీరు బైబిల్లో నుండి నేర్చుకుంటారు. బైబిల్లోకి వెళ్ళి ఈ మాట ఎక్కడ రాయించాడు దేవుడు అంటే ఒకసారి బైబిల్ చూద్దాం. కీర్తన గ్రంథం 145 కీర్తన. దయచేసి అందరూ బైబిల్ చూద్దాం. 15వ వచనం అందరం చూద్దాం. కీర్తన గ్రంథం 145 కీర్తన ఏమంటే 15వ వచనం బైబిల్ చూద్దాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. బైబిల్లో చూస్తేనండి దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి మనకి. ఏంటి అది అంటే, భూమి మీద ఉన్న సర్వజీవుల కన్నులు కూడా దేవుని వైపు చూస్తున్నాయట. అంటే మన కళ్ళ ముందున్న పశువుల కన్నులు, మన కళ్ళ ముందు ఉంటున్న జంతువుల కన్నులు, మన కళ్ళ ముందు ఉంటున్న ఏమండి కుక్కలు కానివ్వండి, పిల్లులు కానివ్వండి, మనం గృహపరంగా మన ఇంటి చుట్టూ ఉండేవి, మన పొలంలో ఉండేవి ఆవులు, మేకలు, గేదెలు, గుర్రాలు, గాడిదలు, ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. వీటి కళ్ళు దేవుడి వైపు చూస్తాయట. అలాగే అడవిలో చాలా జంతువులు ఉన్నాయి, చాలా జీవులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఎగిరేవి ఉన్నాయి, నీటిలో ఉండేవి ఉన్నాయి, నేల మీద ఉండేవి ఉన్నాయి. ఈ జీవుల కన్నులు అన్నీ కూడానట దేవుని వైపు చూస్తున్నాయట. దేనికి దేవుని వైపు చూస్తున్నాయని మీరు ఆలోచిస్తారండి. అక్కడ జాగ్రత్తగా ఆలోచించాలవచ్చును. దేనికి దేవుని వైపు చూస్తున్నాయట? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు. అంటే ఇప్పుడు ఈ జీవుల కళ్ళు దేనికోసం దేవుడి వైపు చూస్తున్నాయి? ఆహారం కోసం. జాగ్రత్తగా వినండి. జీవుల కళ్ళు ఆహారం కోసం దేవుని వైపు చూస్తున్నాయి, బ్రతకటం కోసం దేవుని వైపు చూస్తున్నాయి. ఈరోజు మనిషి అదే బ్రతుకు తెరువు కోసం దేవుడిని చూడటం మానేశాడు. అవునా కదా చెప్పండి? అవునా? సభకి ఎందుకు రావటం లేదు? ఏం చెప్తారు చెప్పండి? పనుంది. ఆదివారం గుడికి ఎందుకు రావటం లేదు? పనుంది. దేవుడి దగ్గరికి ఎందుకు మీరు రావటం లేదు? పనుంది. ఏం పని ఇంతకీ? దేనికా పని? దేనికా పని? బ్రతకడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, బట్టలు సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఇల్లులు సంపాదించుకోవడానికి, పొలాలు సంపాదించుకోవడానికి, భూమి మీద బ్రతకడానికి అవసరమైనవన్నీ నువ్వు సంపాదించుకోవడానికి దేవుణ్ణి విడిచిపెట్టావు.
తినడానికి, త్రాగడానికి, సుఖించటానికి దేవుడిని విడిచిపెట్టి నువ్వు బ్రతుకుతున్నావు. కానీ జీవులట బ్రతుకంతా నీవే అని బ్రతుకిచ్చిన దేవుడి పైన ఆధారపడ్డాయట. అది మనిషికి దేవుడికి ఉన్న మనిషికి జీవులకి ఉన్న ప్రధానమైన తేడా అండి దేవుడి విషయంలో. సర్వజీవుల కన్నులు, ప్రతి జీవి, భూమి మీద పుట్టిన ప్రతి జీవి కన్ను కూడా దేవుని వైపు చూస్తుందట. మాకు ఆహారం పెట్టు తండ్రి, మమ్మల్ని చేసింది నువ్వు కదా, మమ్మల్ని పుట్టించింది నువ్వు కదా, మమ్మల్ని పెంచేది నువ్వు కదా, మాకు సర్వస్వం నువ్వే కదా, నువ్వే కదా మమ్మల్ని పెంచాలి, నువ్వే కదా మమ్మల్ని పోషించాలి, నువ్వే కదా మమ్మల్ని కలిగించావు అని కలిగించబడిన సర్వజీవులు దేవుని వైపు చూస్తుంటే, ఏమన్నా కూడా ప్రశ్న అడుగుతాను, మనిషిని కలిగించింది ఎవరు చెప్పండి? మనిషిని పుట్టించింది ఎవరు? తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టింది ఎవరు? నువ్వు కావాలి అని జగత్తు పునాది వేయబడక మునిపై నీ రాక గురించి ఎదురు చూసింది ఎవరు? దేవుడు. మరి ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత సర్వం ఈ రోజు సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూసి బ్రతుకుతున్నాయంటే అవి బ్రతుకుతున్నవి కూడా నీకు ఆహారం అయిపోవడం కోసం, నీకు సేవలు చేయటం కోసం. కలిగించబడినవి అవి నీకు ఆహారం అయిపోవడానికి, నీకు సేవ చేయడానికి దేవుని వైపు చూస్తుంటే, దేవుని కుమారుడువైన నువ్వు, దేవుని కుమార్తెవైన నువ్వు, దేవుడు కలిగించిన నువ్వు, నీ కన్ను అసలు దేవుని వైపు చూస్తుందా? బాగా ఆలోచించండి. అసలు మన కళ్ళు ఎప్పుడైనా దేవుడి వైపు చూసేయండి? దేవుడి వైపు చూసేయా? సభా ప్రాంగణంలో ఉన్న మీరంతా ఒక్కసారి ఎప్పుడైనా అలా కన్నులెత్తి పైకి ఆకాశం వైపు దేవా అని ఎప్పుడైనా పిలిచారా? ఎప్పుడు పిలిచుంటాం? బాగా జ్ఞాపకం చేసుకోనండి. మీ జీవితకాలం మొత్తంలో 1, 2 సార్లు జరిగి ఉంటుంది ఇది. ఎప్పుడు? ఖచ్చితంగా కరోనా టైంలో చూసుంటారు, అంతే కదా. కరోనా టైంలో అందరూ చచ్చిపోతుంటే, అటుపక్క వాళ్ళు చచ్చిపోతుంటే, ఇటుపక్క వాళ్ళు చచ్చిపోతుంటే, డాక్టర్ గారు ఏం చేయలేని అంటున్నాడు, ఏమంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయలేని అంటున్నారు, హాస్పిటల్లో బెడ్లు లేవట, అందరూ చచ్చిపోతున్నారట. అప్పుడు అందరూ చూసారండి ఎటువైపు? ప్రపంచం మొత్తం చూసింది ఎవరి వైపు? మనుషుల చేతుల్లో ఏమీ లేదండి. ఇక ఎవరు చేసినా ఎవరు చేయాలి? పైకే. ప్రాణాల మీదకి వచ్చేసింది, ఇక నీ బ్రతకమని తెలిసిపోయింది డాక్టర్కి. అప్పుడు డాక్టర్ నీతో ఏం చెప్తాడు? నేను చేయవలసింది అంతా చేశాను, ఇక పైవాడి దయ. ఎవరి దయట? పైవాడి దయ. అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు దేవుడు? పైన ఉన్నాడు కనుక ఆయన అడుగు, ఏదైనా అడిగితే పైకి చూడు అంటే ప్రమాదం వస్తే పైకి చూడు, ఆపద వస్తే పైకి చూడు, దేవుడి దగ్గరికి వెళ్ళు. బ్రతుకు కాలం అంతా నీకిష్టమైనట్టుగా ఈ లోకాన్ని చూడు, పాపాన్ని చూడు, నేరాలను చూడు, నీకు సంతోషాన్ని ఇచ్చేవి చూడు, నీకు సుఖాన్ని ఇచ్చేవి చూడు. అంతే కదండి, కళ్ళు దానికి కదండి మనుషులు వాడుతున్నారు. సర్వజీవుల కళ్ళు దేవుని వైపు చూస్తుంటే, దేవుని కుమారుడైన మనిషి కన్ను దేవుని వైపు తప్ప అన్నిటి వైపు చూస్తుందండి. అందుకే మనిషి బ్రతుకు బాగోలేదు ఈరోజు భూమి మీద. జాగ్రత్తగా వినాలి. జీవులు ఎంత టాపో దేవుడి వైపు చూడటంలో, మనుషులు వాటి దరిదాపుల్లోకి కూడా రాలేక ఎంత దూరంలో ఆగిపోయారో ఈ రాత్రి చెప్తానండి. జాగ్రత్తగా వినాలి వాక్యం. జీవుల కళ్ళల్ని దేవుడి వైపు చూస్తాయట, జీవులే కాదండి, జీవులే కాదు, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని వైపు చూస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి లోబడే బ్రతుకుతుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి కూడా దాని పుట్టుక పైన ఒక అవగాహన ఉంది. అది ఎందుకు పుట్టిందో దానికి తెలుసు, అది ఏం చేయాలో దానికి తెలుసు, అది ఎలా చేయాలో దానికి తెలుసు. ఏమీ తెలియదల్లా మనిషికి ఒకటే. ఎందుకు పుట్టాడో మనిషికి తెలీదు, ఏం చెయ్యాలో మనిషికి తెలీదు. కానీ కళ్ళ ముందున్న జీవులకు సైతం, కళ్ళ ముందున్న చెట్లకు సైతం వాటి జన్మ పరమార్థము, వాటి పుట్టుక పరమార్థము వాటికి తెలుసు. దేవుని పిల్లలారా, సహజంగా మనం ఏమనుకుంటున్నామంటే, జాగ్రత్తగా వినండి, సహజంగా మనం ఏమనుకుంటామంటే, ఈ జీవులను చూస్తూ ఉండదు. మన కళ్ళ ముందు కుక్కలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, వాటికి ఏమీ తెలియదని మనం అనుకుంటున్నాం. అలాగే మన ఇంటి ముందు చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఏదో అలా గాలి వేస్తుంటే ఎగురుతున్నాయి, పండు ఇచ్చే కాలంలో పండిస్తున్నాయి, మనం కొట్టేస్తే నరికేస్తే అలా పడిపోతున్నాయి, వాటికి ఏమి తెలియదు అనుకుంటున్నాం కదా. విషయం ఏంటంటేనండి, దేవుడి గురించి పక్కాగా, దేవుడి గురించి పూర్తిగా వాటికి తెలుసు. జీవులకు తెలుసు, చెట్లకు కూడా తెలుసు. మంచి మాట చూపిస్తాను బైబిల్లో. చెట్ల గురించి దేవుడు బైబిల్లో రాయించిన మాట చూపిస్తాను.
న్యాయాధిపతుల గ్రంథం. అందరు బైబిల్ చూడండి, ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ జరుగుతున్న సందర్భం మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు, అర్థం చేయిస్తాను, జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. బైబిల్లో చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఏమంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడట చెట్లు మాట్లాడుకుంటున్నాయట, చెట్లు ఒక సమావేశం వేసుకున్నాయట. ఆ చెట్లన్నీ కూడా ఏంటి సమావేశంలో ముఖ్యమైన అజెండా అంటే, ఇదిగో భూమి మీద జీవులకు రాజు ఉన్నాడు, అడవికి రాజు ఉన్నాడు, మరి సింహం మృగరాజు, అలాగే మనుషులకి రాజు ఉంటున్నాడు. బొత్తిగా చెట్లకే మనకి ఎవరో రాజు లేరు గనక చెట్లని కలిపట మన మీద ఒక రాజును పెట్టుకుందాం అనుకున్నాయట. మనకు రాజుగా ఒక అతను ఉంటే బాగుంటుంది మనల్ని అందరినీ ఏలడానికని ఈ చెట్లని కలిపి ఒక చెట్టు దగ్గరికి అడగడానికి వెళ్ళాయట. ఏ చెట్టుని? ఒలివ చెట్టును అడగడానికి వెళ్ళాయట. ఏమంటే సబ్జెక్టులకు తర్వాత వెళ్దాం, కానీ ఈ విషయం ఒకసారి ఆలోచిద్దామండి. ఏంటది? బైబిల్ చదువుతున్నప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే, ఏమనంటే దేవుడు అలా రాస్తాడు అన్ని నిజమా? చాలా మందిలో అనుమానం ఉంటుంది. అలాగే ఈరోజు బైబిల్ అర్థం కాని మతోన్మాదులు కానివ్వండి, బైబిల్ను తప్పు పట్టాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఎవరు చెట్లు మాట్లాడుకుంటున్నాయని బైబిల్లో రాశారు, చెట్లు ఎక్కడైనా మాట్లాడుకుంటాయండి అని బైబిల్ను హేళన చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. అర్థం కాక వాళ్ళు దేవుడు ఎంతో స్పష్టంగా అక్కడ విషయాన్ని రాయించిన బైబిల్ కలిగిన క్రైస్తవులకు అర్థం కాక వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నారు. దేవుని పిల్లలారా, మనం ఆలోచిద్దామండి. అసలు చెట్లు మాట్లాడుకుంటాయా? చెట్లు మాట్లాడుకుంటాయా? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఆ సందర్భం చదివిన తర్వాత మాట్లాడుకుంటాయా? లేదా బైబిల్లో దేవుడు రాశాడు కనుక నమ్మకపోతే బాగోదండి నమ్మేస్తానంటారా? అందుకే మన విశ్వాసం సరిగ్గా బలపడటం లేదు. బైబిల్లో ఉన్న ప్రతిదీ వాస్తవము, బైబిల్లో ఉన్న ప్రతిదీ జరుగుతుందని ఖచ్చితంగా మనం నమ్మినప్పుడే దేవుడిలో మన విశ్వాసం బలంగా ఉంటుంది. ఓ మాట చెప్తాను నేను, చెట్లు మాట్లాడుకుంటున్నాయో లేదో తర్వాత ఆలోచిస్తే, అసలు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మాట్లాడుకుంటుంది. ఇది ముందు మనకు అర్థం అవ్వాలి. కుక్కలు మాట్లాడుకుంటాయా? ఇప్పుడు మీకు నెమ్మదిగా అర్థమవుతుంది. కుక్కలు మాట్లాడుకుంటాయా? మాట్లాడుకోవా? నీతో మాట్లాడుతుంది, పక్కనున్న కుక్కతో మాట్లాడుతుందా లేదా? మాట్లాడుతుంది. కుక్కలన్నీ గ్రూపిజం అండి. ఒక కాలనీకి ఒక గ్రూప్ ఉంటుంది. కొత్త కుక్క వచ్చింది అనుకోండి, ఇవన్నీ ఏం చేస్తాయి చెప్పండి? ఏమంటానే వచ్చిందంతో, నీకేం పని ఇక్కడ, ఇది మా అడ్డ, నేను లోకల్ ఇక్కడ, అదే కదా కుక్క అంటుంది అనమాట సినిమా వాళ్ళు అన్నట్టుగా. ఏమని? నేను పక్క లోకల్ ఇక్కడ, కుక్కనే, నాది ఇది వీధి, నువ్వు ఎందుకు వచ్చావు, ఏ వీధి నీది, ఎక్కడి నుంచి వచ్చావు? ఈ కుక్కలన్నీ ఊరుకుంటాయండి? ఊరుకో. ఎవరు మీకు విషయం అర్థమవుతుందో లేదో, అవి దేవుడు వాటికిచ్చిన భాషతో మాట్లాడుకుంటాయి. అన్నం వేసామనుకోండి, ఒకే ప్లేట్లో 2 కుక్కలకి అన్నం వేసామనుకోండి, ఏమంటే చెప్పండి, అవి పోట్లాడుకుంటాయి. నా అన్న నువ్వెందుకు తింటున్నావు అదంటది, నాదని ఇదంటది. ఆ రెండిట్ల మధ్య ఏం జరుగుతుంది? గొడవ. విషయం ఏంటనుకుంటున్నారు? వాటికి ఒకదాని భాష మరొక దానికి అర్థమవుతుంది. వాటి భాష వాటికి అర్థమవుతుంది, వాటి భాష వాటికి అర్థమవుతుంది. కోడి మాట్లాడుకుంటుంది. ఇప్పుడు కోడి పిల్లల్ని పెంచుతుందండి. పైన గ్రద్ద రాగానే కోడి ఏం చేస్తుంది చెప్పండి? ఒక రకమైన సౌండ్ చేస్తుంది, కెక్క అని సౌండ్ చేస్తుందండి. అంటే అర్థం ఏంటి? అది ఏమంటుందో నీకు అర్థం అవదు, కానీ పిల్లలకి అర్థమైందా? పిల్లలకి అర్థమైంది. వెంటనే అది ఆ సౌండ్ చేయగానే పిల్లలని ఏం చేస్తే చెప్పండి? దాని రెక్కల కిందకు వచ్చేసి అంతే, రెక్కలు అలా మూసేసింది. అంటే పిల్లలు, కోడి తల్లి పిల్ల తల్లితో మాట్లాడుకుంటుంది, ఏమంటే కుక్క పిల్లలతో మాట్లాడుతుంది, ప్రతి జీవి పక్కన పిల్లలతో మాట్లాడుతుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే పక్షులు ఉంటాయి కదండి, ప్రాక్టికల్గా మీరు చూడండి. కావాలంటే పావురాలు ఉంటాయి, అవి గుంపులుగా ఉంటాయి. ఎక్కడైనా ఇన్ని గింజలు మీరు ఒక పావురానికి వేసారనుకోండి, ఒక పావురం సింగిల్గా ఉన్నప్పుడు అక్కడికి ఇన్ని గింజలు వేసారనుకోండి, అది వచ్చి కాసేపు తింటది. 4-5 గింజలు తిన్న తర్వాత అక్కడి నుంచి ఎగిరిపోద్ది.
మనం అనుకుంటాం వెళ్ళిపోయిందని. కాదు, అది ఎగిరిపోయండి. ఈ పక్షులన్నీ కూడా ఒక చోట కాపురం ఉంటాయి, గుంపులు గుంపులుగా పావురాలన్నీ. అక్కడికి వెళ్ళిపోయి పలానా చోట గింజలు ఉన్నాయని వాటితో చెప్పి ఆ పావురాలన్నీ తీసుకుని గింజల దగ్గరికి వస్తుంది. అంటే అక్కడ వెళ్ళి ఏం చెప్పింది చెప్పండి? పలానా బ్లూ కలర్ ఇల్లు, ఆ ఇంటి మీద ఎవడో మంచోడు కాస్త బియ్యం వేశాడు, నేను ఒకదాన్ని తిన్నాను, మీకు ఏమైనా ఆకలి వేస్తే మీరు కూడా రండి, నేను తీసుకుని వెళ్తానండి. త్రోవ చూపించుకుంటూ మీరు ఎక్కడ గింజలు వేసారో అక్కడికి తీసుకుని వచ్చింది మిగతా పౌరులన్నీ. అంటే ఇది అక్కడికి వెళ్ళి చెప్పిందా లేదా గింజలు ఉన్నాయని? చెప్పిందా? చెప్పింది. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మాట్లాడుకుంటుంది. పిల్లి భాష పిల్లికుంది, కుక్క భాష కుక్కకుంది, పావురం భాష పావురానికి ఉంది, కోడి భాష కోడికుంది. వెరీ గుడ్. ఇవన్నీ మాట్లాడుకుంటున్నాయి కదా. వీటికి నోరుంది కనుక మాట్లాడుకుంటున్నాయని నమ్మొచ్చు. కానీ చెట్లకి నోరే లేదు, చెట్లకి అసలు నాలుక లేదు, చెట్లకి పళ్ళు లేవు, చెట్లకి చెవులు లేవు, చెట్లు కూడా మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయండి. ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా? జాగ్రత్తగా వినండి. చెట్లు మాట్లాడుకుంటాయన్నది పచ్చి నిజం. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు నిరూపించిన నిజం అది. కారణం, బైబిలు సృష్టికర్త రాయించిన పుస్తకం. అందులో ఏదైనా దేవుడు రాయించాడు అంటే అది ఖచ్చితంగా నిజం. కళ్ళబొల్లి కథలేమి ఉండవు. చెట్లు మాట్లాడుకుంటాయంటే మాట్లాడుకుంటాయండి, మనలాగా పైన కాదు. చెట్లన్నిటికీ మాట్లాడుకునే వ్యవస్థ ఎక్కడుంది అంటే నేల లోపల ఉంది. వేర్ల ద్వారా మాట్లాడుకుంటాయి అవి. ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు కింద కలిసే ఉంటాయి. ఈ చెట్టు ఆ చెట్టు కమ్యూనికేట్ అవుతుంది. వీడియో ఉందా బాబు? రైట్, మీరు వీడియో చూడండి. నాకు కాస్త ఆయాసపడే అవసరం లేకుండా చెట్లు మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు ఎంత ఈజీగా ప్రూవ్ చేశారో, ఎలా మాట్లాడుకుంటాయో వాళ్ళు ఎంత బాగా చెబుతున్నారో ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత ముందుకెళ్దాం. త్వరగా ప్లే చేయండి. మీకు తెలుసా, చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మనకు ఎలా అయితే చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మాట్లాడుకున్నట్టు కాదు, భూమి లోపల వేళ్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనకు ఎలా అయితే ఇంటర్నెట్ ఉందో వీటికి కూడా ఫంగస్ తో ఏర్పడే ఒక న్యాచురల్ కనెక్షన్స్ ఉంటాయి. వీటినే మైసీలియం అంటారు. మనం వాడే ఇంటర్నెట్ ని వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. అలాగే ఈ ఇంటర్నెట్ ని వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు సిగ్నల్స్, పెద్ద పెద్ద చెట్లు వాటి ద్వారా వచ్చినవి కానీ వాటి వేర్ల ద్వారా వచ్చిన మొక్కలను గుర్తించగలరు. మనుషులు ఎలా అయితే పిల్లలను ప్రేమగా చూసుకుంటారో చెట్లు కూడా పిల్ల మొక్కలను చెప్పుకుంటున్నట్లు ఒక ఎక్స్పెరిమెంట్ లో తేలింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఒక చోట ఒక తల్లి పిల్ల మొక్కలతో పాటు వేరే జాతికి చెందిన మొక్కలు కూడా తల్లి చెట్టు పిల్ల మొక్కను వేర్ల ద్వారా గుర్తించి ఆ పిల్ల మొక్కలకు కావాల్సిన కార్బన్, నైట్రోజన్, వాటర్, ఫాస్ఫరస్, అలియల్ కెమికల్స్ ని కూడా వేళ్ల ద్వారా అందిస్తుంది. ఐసోటోప్ ట్రేసింగ్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుకున్న అలియల్ కెమికల్స్ ని కూడా వేళ్ల ద్వారా అందిస్తుంది. ఐసోటోప్ ట్రేసింగ్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుకుంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాగే ఆ పిల్ల మొక్కకు కాంపిటీషన్ అవ్వకూడదని ఆ పిల్ల మొక్క ఉన్న వైపుకు పెద్ద చెట్లు తమ వేళ్లను పంపకుండా పిల్ల మొక్కలకు ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ ఆ పిల్ల మొక్కకు అందుతాయి. ఇలా ఏ మొక్కలకైతే తల్లి మొక్కల నుండి పోషకాలు అందుతున్నాయో అవి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ 4 times పెరుగుతుందట. అలాగే తల్లి చెట్టు ఏదైనా చీడ వలన కానీ లేదా మరేదైనా కారణం వల్ల గాయపడినా లేదా చనిపోతుంటే మిగిలిన మొక్కలకు సిగ్నల్స్ ని పంపి అలర్ట్ చేస్తుంది. అలాగే చనిపోయే చెట్టు దాని దగ్గర ఉన్న రీసోర్సెస్ ని వేరే చెట్టుకు పంపిస్తుంది. సో ఈ విధంగా మనకు తెలియకుండానే
అంటే దాని పుట్టుక పరమార్థం దానికి తెలుసు. పైపెచ్చది అంటుంది, దేవునిని మానవులను దేని వలన సన్మానించుదురో. అంటే ఇప్పుడు చెట్టుకి దేవుడు తెలుసు, చెట్టుకి మానవుడు కూడా తెలుసా? చూసారండి, మీ ఇంటి ముందు ఉన్న చెట్లన్నీ పిచ్చి చెట్లు అనుకున్నారు మీరు. పిచ్చి చెట్లు కాదవి, దేవుణ్ణి ఎరిగిన చెట్లవి, దేవుడు ఎవరో తెలిసిన చెట్లవి. నాకు ఒలివ చెట్టు అంటే నాకు దేవుడు తెలుసు, నరుడు తెలుసు. ఇక్కడ విషయం చెప్పనండి, చెట్టుకి, మీ ఇంటి ముందు ఉన్న చెట్టుకి దేవుడు తెలుసు, మీ ఇంటి ముందు ఉన్న చెట్టుకి మీరు తెలుసు. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరికీ చెట్టు తెలుసు. చెట్టేసిన దేవుడు తెలుసా? చెట్టేసిన దేవుడు తెలుసా? చెట్టు ఎందుకు వేసాడో తెలుసా? ఏ జ్ఞానం అండి బైబిల్లో. ఒలివ చెట్టు కట నాకు దేవుడు తెలుసు, నరుడు తెలుసు. ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళడం మిమ్మల్ని, ఇంకా లోతుల్లోకి మీరు బాగా ఆలోచిస్తే, రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచున్నది. ఆ వచనం చదువుకున్నారు మీరు చాలాసార్లు. చూస్తారా ఒకసారి చదవండి అన్న. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనమా? త్వరగా రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూస్తుంది. ఎవరు సృష్టి అంటే? మొక్క చూస్తుంది, పక్షి చూస్తుంది, జంతువు చూస్తుంది, జీవులు చూస్తున్నాయి. ఈ సృష్టి అంతా కూడా దేవుని కుమారుల కోసం చూస్తుందట. అంటే దేవుని కుమారులు ఎవరు బైబిల్ ప్రకారం మీరు చెప్పండి? దేవుని కుమారులు ఎవరు? అందరూ దేవుని కుమారులా? యేసుప్రభువు అన్నాడు, వీరు అపవాది సంబంధులు, వీళ్ళ తండ్రి ఎవరు? అపవాది. అంటే దేవుని పిల్లలు కాస్త ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సాతాను మాయలో పడి దాని పిల్లలుగా మారిపోయారు. నేరాలు చేసేవారిగా, పాపాలు చేసేవారిగా, హత్యలు చేసేవారిగా, దొంగతనాలు చేసేవారిగా, మోసాలు చేసేవారిగా అపవాది పిల్లలుగా మారిపోతే మరో దేవుడి పిల్లలుగా మారడానికి ఒక ప్రాసెస్ పెట్టాడు. ఆ ప్రాసెస్ ఏంటి? ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా అంగీకరించి ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వాళ్ళకి దేవుని కుమారులుగా పిలువబడుటకు ఏమొచ్చింది? అధికారం అనుగ్రహించబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది ఇది. దేవుని కుమారుడిగా ఒక వ్యక్తి ఎప్పుడు మారతాడు అంటే యేసుక్రీస్తుల వారిని అంగీకరించిన తర్వాత, దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుని కుమారుడు. యోహాను సువార్త ఒకసారి చూడండి, ఆ మాట కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరు దేవుని కుమారుడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరంటే ఎవరు పడితే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఎవరు పడితే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఇప్పుడు ఆయన అంగీకరించిన వాడు, ఆయనను ఒప్పుకున్నవాడు, ఆయనను తెలుసుకున్నవాడు, నన్ను పుట్టించింది ఆయనే, నా కొరకు ఈ విశ్వాన్ని కట్టించింది ఆయనే, నేను పాపం చేస్తే తన జ్యేష్ఠ కుమారుడు నా కొరకు బలేసింది ఆయనేనని ఎవడైతే నమ్ముతాడో, నమ్మి ఎవడైతే విశ్వసిస్తాడో వాడు దేవుని పిల్లలు, వాళ్ళు దేవుని పిల్లలకుటకు అధికారం అట. ఇప్పుడు ఇందా మీరు చదువుకున్న రోమపత్రిక 8:19లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుందట. ఓపెన్ కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూస్తుందట. అంటే ఇప్పుడు చెట్టు ఏం చూస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి నమ్మావా లేదా అని చూస్తుంది ఆ చెట్టు. నాకు దేవుడు తెలుసు, ఆ దేవుడు నన్ను నీకు తైలం ఇవ్వడానికి పుట్టించాడని తెలుసు, నరులకు తన పిల్లలకి తైలం ఇవ్వడానికి పుట్టించాడని తెలుసు. నాకు దేవుడు తెలుసు, నువ్వు తెలుసు. ఇంతకీ నువ్వు దేవుణ్ణి నమ్మావో లేదో కూడా నాకు తెలుసు. మీ కళ్ళ ముందున్న జీవులు కానీ, మీ కళ్ళ ముందున్న చెట్లు కానీ అమాయకమైన అనుకున్నారేమో ఇంతకాలం. ఏమి ఎరగాలనుకుంటున్నారేమో అవి. దేవుడు తెలుసు వాటికి. దేవుడి మీద స్పష్టమైన అవగాహన ఉంది వాటికి. ఒలివ చెట్టు అంటుంది, నేను ఇదిగో దేవుని నరులను ఏ తైలం వల్ల నరులు సన్మానించుతారో ఆ తైలం ఇవ్వడానికి పుట్టాను నేను. దాని జన్మ పరమార్థం దానికి తెలుసు. మనిషి ఎందుకు పుట్టాడని అడగండి, మనుషులు ఎందుకు పుట్టారని అడగండి. ఏ మనిషికి తెలుసండి? ఎవరండి దేవుడిని నమ్ముతారు? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో నాకు తెలుసండి, ఆయన నమ్మానండి, ఆయన పనిలో ఉన్నానండి, ఆయన చెప్పిందే చేస్తానండి, నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు నాకు తెలుసని పుట్టుక పరమార్థాన్ని భూమి మీద నరులు ఎంతమంది ఎరిగారు?
ఇప్పుడు చెప్పండి, జీవులకున్న క్లారిటీ, చెట్లకున్న క్లారిటీ, బ్రతుకు పట్ల, జీవితం పట్ల, వాటికి ఇవ్వబడిన పుట్టుక పట్ల మనిషికి ఉందా అంటే లేదండి. అందుకే టైటిల్ వేసాం, సర్వజీవుల కన్నులు దేవుని వైపు, మీ కళ్ళు దేని వైపు చూస్తున్నాయి? మనిషి కళ్ళు దేని వైపు చూస్తుందండి? ఎప్పుడు ఈ లోకం వైపే చూస్తుంది. ఈ లోకంలో ఉన్న తిండి, ఈ లోకంలో ఉన్న బట్టలు, ఈ లోకంలో ఉన్న ఆస్తులు, ఈ లోకంలో ఉన్న సంపదలు, ఈ శరీర సంబంధమైనవి అన్ని ఈ లోక సంబంధమైన వాటి కోసమే చూస్తుంది తప్ప ఆత్మ సంబంధమైనది, పరలోకానికి సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది, పరలోకంలో దేవుడు కుడిపార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తుల వారికి సంబంధించింది, పరలోకంలో ఉన్న తండ్రికి సంబంధించింది, పైకి పైకి పరలోకంలో ఉన్న దేవుడి కోసం ఏ కన్ను ఆలోచిస్తుంది మీరు చెప్పండి? జీవులు ఎంత టాపో మనిషి కంటే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి, చెట్లన్నీ మాట్లాడాయి, మమ్మల్ని కొంచెం ఏలవా, మమ్మ మీద రాజుగా ఉండవంటే చెట్లు అంటున్నాయి. నో, ఒలివ చెట్టు అంటుంది, దానికి నేను ఒప్పుకోను. నన్ను దేవుడు ఎందుకైతే పుట్టించాడో ఆ పని చేస్తాను తప్ప వేరొక పని రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను రాను. దేవుడు నన్ను ఎందుకు పుట్టించలేదు, దేవుడు నన్ను అందుకు ఈ భూమి మీదకి పంపలేదు. తైలం ఇమ్మన్నాడు, నేను తైలం ఇస్తాను అంతే. చూసారండి, అంటే అది ఎందుకు పుట్టిందో ఆ పనే చేస్తాడట. మనిషి ఎందుకు పుట్టాడయ్యా భూమి మీద అంటే దేవుడిని మహిమపరచడానికి పుట్టాడు, దేవుడి గురించి చెప్పడానికి పుట్టాడు. ఇదిగో ఇలా సభలు పెట్టి దేవుడి గురించి చెప్పించడానికి పుట్టాడు, దేవుడి గురించి మహిమ తేవడానికి, దేవుడి నామానికి కీర్తి తేవడానికి పుట్టాడు మనిషి. కానీ అది తప్పండి. మనిషి అన్నీ చేస్తాడండి. తన కోసం చేసుకుంటాడు, తన కుటుంబం కోసం చేస్తాడు, తన పిల్లల కోసం చేసుకుంటాడు, తన బంధువులకు చేస్తాడు, తన స్నేహితులకు చేస్తాడు, ఏమో తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ చేస్తాడు, అందరికీ మంచి చేస్తాడంటాడు, అందరూ బాగుండాలంటాడు, తనకు చేసుకుంటాడు, తను బాగుండాలనుకుంటాడు. కానీ జన్మనిచ్చిన దేవుడికి ఏం చేస్తాడు చెప్పండి? జన్మనిచ్చిన దేవుడి కోసం ఏం ఆలోచిస్తాడు చెప్పండి? జన్మనిచ్చిన దేవుడు మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఎవరండి వాక్యం పెట్టి మాకు బైబిల్ నేర్పండి, దేవుడు ఏమనుకుంటున్నాడో బైబిల్లో మాకు తెలియాలండి? ఎవరికి ఉందండి మనసు? ఎవరికి ఉంది దేవుడి మీద? దేవుడి వైపు ఆలోచనలేవి, దేవుడి వైపు కన్నులేవి, దేవుడి వైపు చూపేదండి అసలు మనుషులది. జీవులు మీరందరూ చదువుకున్నారు కదా ప్రారంభంలో, సర్వ జీవుల కన్నులు ఆయన వైపు చూచుతున్నవి. ఆయన వైపే, ఆయన వైపే. జీవి ప్రతి కన్ను ఆయన వైపే, చెట్టు ప్రతిదీ కూడా ఆయన వైపే చూస్తుంది. మనిషి తప్పండి, జాగ్రత్తగా వినండి, మనిషి తప్ప ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా దేవుని వైపే చూస్తాయి. చూపిస్తాను ఇప్పుడు నేను. నిర్గమకాండం మీరు చదువుకుంటారు, చాలాసార్లు చదువుకున్నారు మీరు నిర్గమకాండం. ఈ నిర్గమకాండం అనగానే మోషే ఇశ్రాయేలును విడిపించి తీసుకుని వస్తున్నాడు. తీసుకుని వచ్చినప్పుడు చెబుతున్న సంగతులు, జరుగుతున్న సంగతులు నిర్గమకాండంలో మీకు కనబడతాయి. ఫరో మీకు తెలియదు కాదు, యెహోవా ఎవడు, నేనెందుకు పంపించాలి, మీరు ఆయన పిల్లలైతే నిన్ను ఆయన నన్నెందుకు నా దగ్గరికి ఎందుకు పంపించాడు, ఎవరు చాలా పొగరగా మాట్లాడాడు ఫరో. మీకు తెలియదు కాదు మోషే ఎదుట. ఎలాగైనా ఫరోకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. బుద్ధి చెప్పాలనుకున్న ఉద్దేశంతో ఎన్నో ఏమండి భయంకరమైన సూచక క్రియలు, అద్భుతాలు ఫరో మీద ప్రయోగించబడటం జరిగింది. అందులో ఒకటండి, మీకు తెలియదు కాదు, ఈగలు వెళ్ళాయి, పేలు వెళ్ళాయి, తర్వాత దద్దుర్లు వచ్చాయి, తులసులు సంతానం అంతా చనిపోయింది, చీకటి కమ్మింది, ఇలా చాలా జరిగాయి కదండి. అందులో ఒకటి కప్పలను పంపించడం జరిగింది. మీరు చాలాసార్లు చదువుకున్నారు. ఈ కప్పలను పంపించేటప్పుడు ఏం జరిగిందో, ఏం అక్కడ జరగబోతుందో మీరు చాలా జాగ్రత్తగా, ఇప్పుడు నేను అక్కడ ఉన్న ఒక వచనాన్ని చూపిస్తాను. ఈ కప్పలు దేవుడి మాటకు ఎంత లోబడతాయో, జీవులు అనగానే దేవుడికి ఎంత ఎంత విధేయతతో బ్రతుకుతున్నాయో మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 8వ అధ్యాయానికి రండి. మొదటి 2 వచనాలు మనం చదువుదాం. 2వ వచనం, నిర్గమకాండం 8వ అధ్యాయము 2వ వచనం. నీవు వారిని పోనీయనల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించదను, ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఎంట. జాగ్రత్తగా వినండి. ఏమండి, ఈ మోషే అంటున్నాడు ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టాయి. ఇప్పుడు ఈ కప్పలు ఎక్కడికి వస్తాయట చెప్తున్నాడు చూడండి. ఏటిలో కప్పలు నీ ఎంట, నీ పడక గదిలోనికి,
నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండి పసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఏమన్నాడండి? ఎక్కడికి వస్తాయట కప్పలు? పుట్టిన కప్పలు ఏటిలో పుట్టిన కప్పట, దూరంగా ఉన్న నదిలో పుట్టిన కప్పలట ఎక్కడికి వస్తాయట? నీ ఇంటిలోనికి, నీ ఎండలోనికి, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి. ఏమంటే ఆ పదం చూసారా ఎన్నిసార్లు ఉందో? ఏముంది అక్కడ? ప్రతిసారి పదం నీ 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 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏటిలో పుట్టిన కప్పలు ఎవరింట్లోకి పడితే వాడి ఇంట్లోకి వెళ్ళకూడదు. ఎవరింట్లోకి వెళ్ళాలి? ఎవరింట్లోకి వెళ్ళాలి? ఫరోగాడి ఇంట్లోకి వెళ్ళాలి, ఫరోగాడి బెడ్ మీదకి వెళ్ళాలి, ఫరోగాడి కిచెన్ లోకే వెళ్ళాలి. ఆ తర్వాత వాడి సేవకులు ఉన్నారు, వాడి పనువారు ఉన్నారు, మంత్రులు, వాడి కింద ఉన్న సైన్యం, వాళ్ళ కుటుంబాలలోనికి వెళ్ళాలి. ఏమంటే అదే దేశంలో ఇశ్రాయేలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాయా? దేవుని పిల్లల ఇంట్లోకి వెళ్ళాయా? వెళ్ళలేదట. కప్పలు ఎవరింట్లోకి వెళ్తాయట? నీ ఇంట్లోనికే, నీ సేవకుల ఇంట్లోనికే, నీ మంచం మీదకే, నీ కిచెన్లోనికే, నీ ఆహార పదార్థాల్లోనికే. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను మిమ్మల్ని, జాగ్రత్తగా వినండి, మీరు ఆలోచించారో లేదో. అంటే ఇప్పుడు ఏటిలో పుట్టిన కప్పకి ఫరోగాడు ఎవడో, ఫరోకు సేవకులు ఎవరో తెలుసు, అక్కడే ఉన్న దేవుని పిల్లలు ఎవరో తెలుసు. తెలుసా తెలీదా? తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఫరోగాడి ఇంట్లోకి వెళ్ళవలసింది వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాయి కదా. అంటే కప్పకి దేవుని నమ్మిన వాడెవడో, నమ్మని వాడెవడో తెలుసా? తెలుసా? ఇప్పుడు మీ ఇంటి ముందున్న గేదె, మీరు దేవుని నమ్మారనేది మీ గేదెకి తెలుసా లేదా చెప్పండి? స్పష్టంగా తెలుసు. పాలు పిండడానికి మీరు వెళ్తే అది అనుకుంటుంది లోపల, దుర్మార్గుడు వీడు, ఎప్పుడు సరిగా గుడికి వెళ్ళడు, ఎప్పుడు కనీసం ఒక సభ అయినా పెట్టడు, ఎప్పుడు దేవుడికి కానుక ఇవ్వడు, నమ్మడు, సరిగా వెళ్ళడు, సరిగా బ్రతకడు. ఆయన కోసం రోజు మాత్రం దేనికి వస్తాడు? డబ్బట్టుకుని నా పాలు తీసుకోవడానికి వస్తున్నాడు. తెలియదు అనుకుంటున్నారు దానికి? నోరు లేదు గనక బతికిపోయింది. అప్పండి మన జీవుల దగ్గర ఒక్కసారి జీవులకి గనక దేవుడు నోరిచ్చాడు అనుకోండి, అవి తిట్టే బూతులు తట్టుకోలేక ఆత్మ చేసుకుని చచ్చిపోవాలి మనిషి. అంతలా తిడతాయి అవి. బుద్ధి జ్ఞానం కాస్తైనా ఉందారా? కాస్తైనా ఉందా? దేవుడు నన్ను నీకు ఇచ్చాడు కదా సేవ చేయమని, నన్ను పుట్టించాడు కదా, ఎంత సేవ చేస్తానని నీకు. నన్ను పుట్టించిన మీ నాన్న నమ్మవా? నన్ను పుట్టించిన మీ నాన్న ఎవరో నీకు తెలీదా? నువ్వు నమ్మవు, నీ కుటుంబం నమ్మదు, నీ పిల్లలు నమ్మరు. ఆయన కోసం మీరు ఏమి చేయరు. మేము చూడండి ఎంత త్యాగం చేస్తున్నాము, ఎంత సేవ చేస్తున్నాం మీకు అంటే జీవులు తెలుసా? నోరిచ్చాడంటేనండి వాటి ప్రసంగాలకి మనం తట్టుకోలేం. వాటి ప్రసంగాలకి మనం తట్టుకోలేం తెలుసండి. ఇంకోటి చెప్పనండి, ఈ కప్పలండి ఏట్లో పుట్టాయట, ఫరోగాడి ఇంట్లోకి వెళ్తాయట, వాడి కిచెన్లోకి వెళ్తాయట, వాడి బెడ్రూమ్లోకి వెళ్తాయట. అలా ఆజ్ఞ ఇవ్వగానేనండి ఆ ఇల్లు అంతా కప్పేసేయండి. ఫరోగాడి ఇల్లు, ఫరోగాడి సేవకుల ఇల్లు కప్పేసాయి. కప్పేసిన తర్వాత ఏం జరిగిందంటే వీడు మారినట్టుగానే మారతాడండి, నటిస్తాడు. మోసే ఆరోళ్ళ దగ్గరకు వచ్చాడు, అయ్యా నాకు బుద్ధి వచ్చింది, మా ఇంటి నిండా కప్పలే, నేను పడుకోవడానికి లేదు, కూర్చోవడానికి లేదు, వంట చేసుకోవడానికి లేదు, మా ఇంట్లో కప్పలే, పొయ్యిలో కప్పలే, కిచెన్లో కప్పలే, నాకు బుద్ధి వచ్చేసింది, ఇక నేను మారిపోయాను, ఇక ఈ కప్పలు కొంచెం తొలగించవా అని అడిగాడండి. అప్పుడు జరిగిన సన్నివేశం ఏంటో తెలుసండి. మీరు ఇలాగే 8వ అధ్యాయము, నిర్గమకాండం 8వ అధ్యాయమే 12వ వచనానికి రండి. 8వ అధ్యాయం 12వ వచనం నిర్గమకాండం. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసిన గనుక ఎండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. బా, ఏమైపోయాట కప్పలు? ఏమైపోయాట? చచ్చిపోయాట. ఇంతకీ ఏట్లో పుట్టమని వాటికి చెప్పింది ఎవరు? దేవుడు. వాటిని ఫరో ఇంట్లోకి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు. వెళ్ళిన తర్వాత మీ పని అయిపోయింది, చచ్చిపోమని చెప్పింది ఎవరు? దేవుడు. అంటే పుట్టమంటే పుడతాయా, వెళ్ళమంటే వెళతాయా, అక్కడ చచ్చిపోమంటే ఏమైపోతాయట అవి? చచ్చిపోతాయా? దేవుడి మీద ఎంత ప్రేమ జీవులకి.
దేవుడి మీద ఎంత ప్రేమ అండి, దేవుడి మీద ఎంత ఇష్టం అండి, దేవుడి మీద ఎంత గౌరవం అండి వాటికి. ఎందుకంటే వాటి చూపులన్నీ దేవుడు వైపే. దేవా ఏం చేయమంటారు, ఎక్కడికి వెళ్ళమంటారు, మాకు జీవితాన్ని ఇచ్చారు కదా, మాకు ఆహారం పెడుతున్నారు కదా, మమ్మల్ని పెంచుతున్నారు కదా, మమ్మల్ని ఏ పని చేయమంటారు, వెళ్ళమంటారా స్వర్గ ఇంటికి వెళతాం. వాడి ఇంట్లో 4 రోజులు ఉండమంటారా, వాడి బెడ్డ మీద ఉండమంటారా, బెడ్డ మీద ఉంటాం. వాడి పొయ్యిలో ఉండమంటారా, పొయ్యిలో ఉంటాం. వాడి సేవకులు ఇంట్లోకి వెళ్ళమంటారా, ఇంట్లో ఉంటాం. కొద్ది రోజుల తర్వాత మీరు చచ్చిపోమంటారా, చచ్చిపోతాం. ఏమండి ఇప్పుడు మనసు కదిలిపోద్ది. మీకు ఒక సంగతి చెప్తాను. జీవులు ఎలా చచ్చిపోతాయి తెలుసండి, జీవులు ఎలా చచ్చిపోతాయి తెలుసా? ఆహారం లేకపోతే చచ్చిపోతాయండి, అంతే కదా. ఏమండి మన కరువు వచ్చింది అనుకోండి, మొదట చచ్చిపోయి ఏవి చెప్పండి? భయంకరమైన కరువు వస్తే మొదట చచ్చిపోయి ఏవి? వేసవకాలం ఎక్కువగా చచ్చిపోయి ఏవండి? చిన్న పిట్టలు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, చాలా చచ్చిపోతాయండి. ముందు ఆహారం లేకపోయినా నీళ్లు లేకపోయినా చచ్చిపోయే జీవులండి. మీకు సంగతి చెప్పనా? దేవుడు పుట్టిస్తే పుట్టాయి, దేవుడు పెడితే తింటాయి, దేవుడు చచ్చిపోమంటే చచ్చిపోతాయి. మీకు మాట్లాడగనండి, ఇదే లక్షణం ఎవరిలో కనపడుతుంది చెప్పండి? ఎవరిలో కనపడుతుంది మీకు? యేసుక్రీస్తుల వారిలో కనపడుతుంది. ఎలాగా? నాయనా లోకానికి నువ్వు వెళతావా అన్నాడు. ఏమన్నాడు? వెళతాను. శరీరాన్ని ధరించుకుంటావా? ధరించుకుంటాను. మరి దాసుడు గృహంలో పుట్టాలి ఆయన, పుడతావా? పుడతాందండి. ఆ దాసుడు గృహంలో పుట్టడమే కాకుండా నీవు మరణించాలని ఆయన, మరణిస్తావా? మరణిస్తాను. ఆ మరణం కూడా సిలువ మరణం ఆయన. ఓకే డాడీ, సిలువ మరణం, సిలువ వేయించుకుంటాను. చూసారండి యేసుప్రభు ఎలా ఉన్నాడు? పుట్టమంటే పుట్టాడు, ఈ లోకంలో రమ్మంటే వచ్చాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, చెప్పమంటే చెప్పాడు. చివరిగా నా కోసం నీ ప్రాణాన్ని పెట్టాలంటే ఏమైపోయాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఏమండి ఇప్పుడు మనకి చెప్పలేదా అదే బాధ్యత? 1 యోహాను 3:15-16 మనం ఏం చదువుకుంటాం? దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు, లోకానికి పంపించిన తర్వాత ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం వల్ల దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకున్నాము. అప్పుడు మన గురించి ఏం చెప్పాడు కింద? మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నామని రాశాడు అక్కడ. చదువుతారా? 1 యోహాను 3:16. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి ఏమనుంది అక్కడ. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నాము. మనము కూడా, ఆ పదం చూడండి అక్కడ, మనము కూడా, మీరు కూడా, ప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా, మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణాలను పెట్టాలి. ఖచ్చితంగా ఇది బద్దులై ఉన్నారు, ఇది మీకు ఆప్షన్ లేదన్నాడు. జీవులు పుడతాయట, దేవుడి కోసం చచ్చిపోమంటే చచ్చిపోతాయట, దేవుడు పని చేయమంటే చేస్తాయట. యేసుక్రీస్తుల వారి లోకానికి వస్తాడట, యేసుక్రీస్తుల వారికి చెప్పిన పనంతా చేస్తాడట, చచ్చిపోమంటే చచ్చిపోతాడట. అలాగే చాలా మంది ప్రవక్తలను దేవుడు పుట్టించుకున్న తర్వాత వెళ్ళండి చెప్పండి అన్నాడు, చెప్పారు. మీరు ప్రాణం పెట్టాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తే చచ్చిపోండి ఆయన అన్నాడు. అలా చాలా మంది ప్రవక్తలు చచ్చిపోయారు, అపోస్తులు చచ్చిపోయారు. మీకు తెలియదు కదా, యాకోబు తలనరికేశారు, బాప్తిస్మ ఇచ్చిన యోహాను గారు తలనరికేశారు, చంపేశారండి, చచ్చిపోయారు వాళ్ళంతా దేవుడి కోసం. కానీ ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు తెలుసండి? అసలు భక్తుల జీవితాలు ఎక్కడ, ఆ కళ్ళ ముందు కనబడుతున్న జీవుల జీవితాలు ఎక్కడ? ఏమన్నా ఈ రోజు యేసుక్రీస్తుల వారిని మేము నమ్మేమన్న క్రైస్తవుల జీవితాలు ఎక్కడ చెప్పండి? దేవుడి కోసం ప్రాణం పెట్టడమా? దేవుడి కోసం శరీరం ఇవ్వటమా? దేవుడి కోసం డబ్బులు ఇవ్వటమా? దేవుడి కోసం కష్టపడటమా? దేవుడి కోసం సమయం ఇవ్వటమా? ఏమండి ఈరోజు చివరి రోజు అండి ఇక్కడ జరుగుతున్న సభ. ఈ అరేంజ్మెంట్లు చేశారు చూశారు పిల్లలు, ఈ స్టేజ్ లైట్లు ఇవన్నీ చేశారు కదా. వీళ్ళు 10వ తారీఖుకు ముందండి 9వ తారీఖు నుంచి చేస్తున్నారండి కంటిన్యూగా. 9వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి రాత్రింపగలు ఆ ఊర్లో ఒకరోజు, ఆ ఊర్లో ఒకరోజు, ఆ ఊర్లో ఒకరోజు వ్యాన పెట్టుకోవటం. ఏమంటే ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి స్టేజ్లన్నీ తీయటం, ఈ రాత్రి పట్టుకెళ్ళి అక్కడేయటం. ఏమంటే రాత్రి 2, 3 అవుతుంది, వచ్చి గంట సేపు 2 గంటల సేపు పడుకుంటున్నారు. మళ్ళా తెల్లవారు పొద్దున్న వెళ్ళిపోయి ఇవన్నీ సెట్టింగ్ చేస్తున్నారు, పాతుతున్నారు, కడతున్నారు. ఏమంటే ఈ మండు టెండల్లో నుండి పిల్లలు సుమారు వారం రోజుల నుంచి నిద్ర లేకుండా కష్టపడుతున్నారండి వాళ్ళ దేహాలతో. ఎందుకు తెలుసండి అది? ఎందుకు కష్టపడుతున్నారు తెలుసా? మీటింగ్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా మీటింగ్ వస్తారండి, పట్టాల మీద చైర్లో కూర్చుంటారు, చివర్లో భోజనం చేస్తారు, హాయిగా ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుంటారు. కానీ మీటింగ్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇవన్నీ పీక్కోవాలి, ఇవన్నీ పాతుకోవాలి, ఏమైనా డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకోండి ఇవ్వాలి, ఎక్కడ సర్దాలి. రాత్రి 2, 3 అవుతుంది.
వారం రోజుల నుంచి ఇలా ప్రతిరోజు కష్టపడ్డటువంటి ఎండల కాలంలో మీరు ఆలోచించండి. వాళ్ళ దేహం వాళ్ళ రక్తం అంటే చెమట రూపంలో కరిగిపోతుంది. ప్రాణం పెట్టడం అంటే, మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం అంటే ఇదే. దేహాలను ఖర్చు పెట్టడం. ప్రాణం అనగానే రక్తం అనగానే దేహం. మీ దేహాలు అరిగిపోవాలి దేవుడి పనిలో. వారం రోజులుగా అరిగిపోతున్నాయండి వాళ్ళు, వారం రోజులుగా కరిగిపోతున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, ఎందుకో తెలుసండి, ఈ రోజు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మా సహోదరులే, దేవుడి వాక్యం వినిపించాలి. నిన్న ఇంకో గ్రామంలో పెట్టారండి, అక్కడ ఉన్న వాళ్ళు మా సహోదరులు, అక్కడ వినిపించాలి. అంతకుముందు ఒక రోజులో జరిగింది, అంతకుముందు ఒక చోట జరిగింది. ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు దేవుని పిల్లలు కనుక, దేవుని పిల్లలకి దేవుని మాటలు వినిపించాలి కనుక మేము కష్టపడతాం. వారం రోజులని నన్ను తీసుకొచ్చండి, గ్రామాలు తిప్పుతూ దేవుడి కోసం చెబుతూనే ఉన్నారు, చెప్పిస్తూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు విడిచిపెట్టేశారు. రోజు ఇలా గ్రౌండ్లోనూ ఏమండి స్టేజ్ల మీద పడుకుంటున్నారండి. ఎందుకో తెలుసండి, కష్టం అర్థమయ్యాడు దేవుడు. ఈ జన్మ ఇచ్చాడు కదా, ఈ జీవితం ఇచ్చాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, యవ్వనంలో బలం ఇచ్చాడు కదా, అన్ని ఇచ్చిన దేవుడికి మేము ఏం చేయకపోతే ఎలాగా? ఏమి చేయకుండా జీవులే దేవుడి కోసం చచ్చిపోతుంటే, జీవులే ప్రాణం పెడుతుంటే, ఆఫ్టర్ ఆల్ జీవులు. పరలోకంలో ఉన్న కన్న తండ్రి కొడుకునైనా నేను, కన్న తండ్రికి కూతురునైనా నేను, ఎన్నో సౌకర్యాలు ఎన్నో వసతులు అనుభవిస్తున్నా నేను. మీకు మాట చెప్పనండి, ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా వినండి. జీవులు అనుభవిస్తున్న సుఖాలు, జీవులు లేదంటే భూమి మీద బ్రతుకుతున్న విధానం, మనుషులు అనుభవిస్తున్న సుఖాలు, మనుషులు అనుభవిస్తున్న జీవన విధానం ఒక్కసారి పక్కన చూడండి, ఏది బాగుంటుంది చెప్పండి? ఎవరెక్కువ సుఖాలు అనుభవిస్తున్నారండి? ఎవరి జీవితం బాగుంది మీరు చెప్పండి? గేదె ఎక్కడ ఉంటే చెప్పండి. రోజు గేదెని ఎక్కడ కట్టేశారు మీరు? ఇంటి ముందు తెల్లవారులు తోకతో దోమలు తోలుకుంటూ, ఆహారాన్ని నెమరేసుకుంటూ, ఏదో ఒక గంట సేపు నిద్రపోయి ఆ దోమలు కొడుతుంటే దోమలు తోలుకుంటూ రాత్రి అంతా అలాగేనండి చీకట్లో దోమలు కొట్టుకుంటూ ఉండిపోద్దండి. కానీ మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? రాత్రి ఎక్కడ ఉంటాం? గదిలో మంచం, ఆ మంచం మీద పరుపు, ఆ మంచం మీద పరుపు పైన మళ్ళీ తల పెట్టుకోవడానికి తలగడ, కొంతమంది ఏసీ, మళ్ళీ దోమలు ఏమి కుట్టకుండా దోమతెర, కొంతమంది ఏమో ఆల్అవుట్, జట్టు, ఎన్ని వచ్చేసేయండి. అంటే ఇన్ని వసతులు పెట్టుకుని హాయిగా ఏమంటే ఒక్కసారి నిద్రలోకి వెళ్ళిపోతే తెల్లారి వరకు ఏం తెలియదు, ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. జీవులు ఏమైనా అలా నిద్రపోతున్నాయండి? జీవులు ఏమైనా నిద్రపోతున్నాయా? దోమలు నిద్రపోతాయా? దోమలు నిద్రపోతాయండి? నిద్రపోవు. ఎందుకు నిద్రపోవు? నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నువ్వు మాత్రం ఎందుకు నిద్రపోతావని రోజు వేస్తూనే వచ్చేవి. ఎందుకు నిద్రపోతావు నువ్వు? దేవుడి కోసం ఏం చేయవు, శుభ్రంగా తినేసావు, పగలంతా రాత్రి వచ్చి పడుకోండి. ఎందుకురా పడుకుంటున్నావు? ఆయనకి ఏమి చేయవా? రాత్రిపూట బైబిల్ చదువుకోవా? రాత్రిపూట ఏమైనా 10 అధ్యాయాలు చదువుకొని పడుకోవా? రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి దేవుడి కోసం ఏమి చెప్పవా? శుభ్రంగా పగలంతా పని చేసుకుంటావా? రాత్రి అంతా గుర్రపెట్టి నిద్రపోతావా? ఎందుకురా నిద్రపోలే వాళ్ళు నిన్ను? ఈ విశ్వాన్ని తిప్పడానికి, ఈ విశ్వాన్ని నడపడానికి ఆయన కొనకూడదు నిద్రపోడట. ఈ విశ్వంలో దేవుడి కోసం బ్రతకడానికి వచ్చిన మనిషి మాత్రం ఒంటి నిండా తింటాడట, పేకల దాకా రాత్రి గుర్రెట్టి నిద్రపోతాడట. అందుకే వదిలేడు దోమల్ని. దేవుని పిల్లలారా, అర్థం అవ్వలేదు దేవుడు, అర్థం అవటం లేదు జీవుల కష్టం. ఏమన్నా అవి తినేదేంటి, మనం తినేదేంటి చెప్పండి? మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఆవు కానీ గేదె కానీ హోటల్కి వెళ్ళింది అనుకోండి, దానికి మెనూ ఏంటి చెప్పండి? వెయిటర్ వచ్చాడు ఆవు గారి దగ్గరికి, ఏం కావాలమ్మా, ఏంటంటే చెప్పండి, అది దాని మెనూ ఏంటి చెప్పండి? ఆవు ఏమన్నా పచ్చగడ్డి లేదా వెండిగడ్డి లేదా కుడితి, ఈ మూడేనా? ఇప్పుడు మనిషి వెళ్ళాడు హోటల్కి, వెయిటర్ వచ్చాడు, ఏంటి లిస్ట్ అంటే ఎంత ఉంటుందో చెప్పండి? మన బైబిల్ కంటే పెద్దది ఉంటుంది వాడి దగ్గర. బైబిల్లో ఉన్న వాటి కంటే ఎక్కువ ఉంటాయి వాడి దగ్గర ఐటమ్స్. నువ్వు ఇన్ని తినేస్తున్నావు కదా, నువ్వు ఇన్ని త్రాగేస్తున్నావు కదా, నువ్వు సుఖంగా అనుభవిస్తున్నావు కదా, ఏమో నీ లోకాన్ని అంతా ఎంత బాగా కట్టి నీకు ఇచ్చాడు కదా, ఆ జీవుల్ని నీకోసం బలివేస్తున్నాడు కదా, నువ్వెందుకయ్యా దేవుడి వైపు చూడవు? నువ్వెందుకయ్యా దేవుడి కోసం బ్రతకవు? నీ కళ్ళెందుకయ్యా ఆయన వైపు చూడదు? అన్నీ ఇచ్చాడు కదా, అన్నీ అనుభవిస్తున్నావు కదా, చివరికి నువ్వు పాడైపోయి పాపంలో పడిపోతే తనకున్న ఏకైక కుమారుడు, ఇష్టపడే కుమారుడు, జాస్తి కుమారుడు యేసుక్రీస్తుల వారుడు బలేసినా కూడా నీ కన్ను దేవుని వైపు చూడదా? ఇంకేం చేయాలి దేవుడు? ఇంకేం ఇవ్వాలి నీకు? బాగా ఆలోచించుకోండి. రాత్రి
ఇప్పుడు జీవుల కళ్ళన్నీ దేవుడు వైపు చూస్తాయట. బ్రతకమంటే బ్రతుకుతాయట, చావమంటే చస్తాయట. ఇంకొక మీరు ఆశ్చర్యపోయే సంగతోడు చెప్తానండి. మనిషికి దేవుడు కనబడకపోయినా మనిషి దేవుడికి ప్రార్థనలు చేస్తున్నప్పుడు అండి, దేవుడు వినకపోయినా, పట్టించుకోకపోయినా, రిప్లై అక్కడి నుంచి ఏమి రాకపోయినా, జీవితంలో ఎలాంటి మార్పులు జరగకపోతున్నా మనిషికి పెద్దగా కలత కానీ బాధ కానీ ఏముండదండి. మనలాంటి దుష్ట స్వభావం కాదండి జీవుడిది. అవి దేవుని వైపే చూస్తాయి. దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకపోతే అవి తట్టుకోలేవు. తెలుసా, జీవులు ఎంత సూపరో చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. కీర్తనల గ్రంథం 104వ కీర్తన చూడండి అందరూ. 21వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 21వ వచనం అండి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి అవి తీసుకొన చూచుచున్నవి. సింహపు పిల్లలట. ఏమండి ఇక్కడ ఈ పదం చూడండి, సింహాలు కాదు అక్కడ. ఏటవి? సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, అవి ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. అంటే సింహపు పిల్లకు కూడా నాకు ఆహారం ఎవరు పెడతారని తెలుసు? దేవుడు పెడతాడని తెలుసు. ఇంకా మీకు ఇంకొక వచనం ఉంటుంది యోబు గ్రంథంలో. ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఇక్కడ చేపెట్టండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41 చూడండి. ఇక్కడ చేపెట్టండి, మళ్ళీ ఇక్కడికి రావాలి. యోబు గ్రంథం 38:41. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం చూడండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు. చూడండి ఇక్కడ మీరు ఎంత బాగా అర్థమవుతున్నాయి. అక్కడ సింహపు పిల్లలు మొరపెడుతున్నాడు దేవుడికి ఆహారం కోసం. ఇక్కడికి వచ్చేసరికి కాకి పిల్లలు గూట్లో ఉండి మా అమ్మ ఆహారానికి వెళ్ళింది తండ్రి ప్రార్థన చేస్తున్నాయి దేవుడికి. కాకి పిల్ల గూట్లో ఉండి మా అమ్మ ఆహారానికి వెళ్ళింది, మా అమ్మకి ఎవడో ఒకటి ఏదో ఒక మొక్కో కాస్త అన్నమో ఏదో ఒకటి పడేసేటట్టుగా ఎవడో ఒకటిని రెడీ చేయి తండ్రి మాకు ఆకలేస్తుందని గూట్లో ఉన్న కాకి పిల్ల దేవుడికి ప్రార్థన చేస్తుందట. ఎవడు గుహలో ఉండిపోయిన సింహపు పిల్లలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాయట. దేవా మా అమ్మగారికి కొంచెం ఆహారం పెట్టండి, మీరు పెడితే మేము బ్రతుకుతాం. మీకు మాట్లాడగనండి. పిల్లలు ప్రార్థన చేస్తున్నాయండి. మన పిల్లలు ప్రార్థన చేస్తారా దేవుడికి? మన పిల్లలు చేస్తారా? మా నాన్న పనికి వెళ్తున్నాడు, లేదా మా అమ్మ పనికి వెళ్తుంది, క్షేమంగా పనికి వెళ్ళాలి తండ్రి, వాళ్ళు మాకు ఆహారం తేవాలి తండ్రి, మా కడుపులో నిండాలి తండ్రి, మాకు ఆహారం పెట్టేది నువ్వే తండ్రి అని ఎవరు మనుషుల పిల్లలు దేవుడికి ప్రార్థన చేస్తారా? చేయరండి. మనుషుల పిల్లలు చేయరు. కానీ ఎవరి పిల్లలు చేస్తారా? అక్కడ కాకి పిల్లల, సింహపు పిల్లల. ఎవరు మనుషుల పిల్లలు ఎందుకు చేయరు? పిల్లలు చేయాలంటే ఎవరు చేయాలి చెప్పండి ముందు? ఎవరు చేయాలి? అమ్మ చేస్తే పిల్లలు చేస్తారు, నాన్న చేస్తే పిల్లలు చేస్తారు. మన జీవితాల్లోనే రాత్రిపూట పడుకునే ముందు దేవాస్తోత్రం మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేసే ఆ భక్తి జీవితం మనలో లేనప్పుడు అసలు మన పిల్లల్లోకి ఎలాగొస్తుంది? అది సర్వ జీవుల కన్నులు దేవుని వైపు, చివరికి జీవుల పిల్లల కన్నులు దేవుని వైపు. మనిషి కళ్ళు ఏంటి చెప్పండి? మనిషి కళ్ళు ఏంటి చెప్పండి? కీర్తన గ్రంథం 104కి రండి. సింహపు పిల్లలట వేటకు వెళ్ళిందట, అమ్మ ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయట, ఎప్పుడు కూడా ఆహారం దేవుడే పెట్టాలని ప్రార్థనలు చేస్తాయట. 21 సింహపు పిల్లల వేట కొరకు గర్జించుచున్నవి, అవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి అన్నాడు కదా. ఇలా మీరు చదువుకుంటూ 27వ వచనానికి రండి. 27వ వచనం చూడండి. 104వ కీర్తన 27వ వచనం. 104వ కీర్తన 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. ఎప్పుడు ఆహారం పెడతావో పెట్టు తండ్రి అని దేవుడి దయ కోసం జీవులు ఎదురు చూస్తున్నాయట. జీవులు దేవుడి దయ కోసం ఎదురు చూస్తున్నాయట. మనుషులు
మా మీద దేవుడే దయ చూపించాలి, మాకేం చేసినా దేవుడే చెయ్యాలి. దేవుడు దయ కొరకు కనిపెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు భూమి మీద? ఏదైనా సమస్య రాగానే, కష్టం రాగానే, లేదా ఏదైనా జరగగానే మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది దేవుడా మనుషులకు? మనుషులండి. మా అమ్మగారికి ఫోన్ చేసేస్తాను, మా అమ్మకి ఫోన్ చేసేస్తాను, మా నాన్నకి ఫోన్ చేసేస్తాను, మా తమ్ముడికి ఫోన్ చేసేస్తాను, మా అక్కకి ఫోన్ చేసేస్తాను. ఏం చేసేస్తారు వాళ్ళు? నీకు వాళ్ళు ఏం చేస్తారు? చూసారండి, నాకు దేవుడి దయ ఉండాలి, దేవుడి దయ ఉండాలి. మా కష్టంలో, మా శోధనలో, మా కన్నీళ్ళలో, మా ప్రతి విషయంలో మాకు దేవుడి దయ ఉండాలి. దేవుడి దయ. జీవులట దేవుడు దయ కొరకు కనిపెట్టుచున్నవి. అక్కడే చూద్దాం, ఇంకా చూడండి ఎంత మంచి మాట ఉంటుంది 28లో. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. 28, నీవు వాటికి పెట్టెలను అవి కూర్చుకొనను, నీవు గుప్పెని విప్పగా అవి తిని మంచి వాటిని తిని తృప్తిపరచబడును. 29, నీవు ముఖమును మరుగు చేసుకొనగా, జాగ్రత్తగా వినండి ఇది 29, నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును. చూసారండి, దేవుడికి ప్రార్థన చేస్తున్నాయట. దేవుడు కనుక సమాధానం ఇవ్వకపోతే, దేవుడు కనుక తన ముఖాన్ని కనబరుచుకోకుండా దాచుకుంటా వాటిలో ఏమొచ్చేసిందట? కలత. కలత. దేవుడేంటి మా ప్రార్థన వినటం లేదు, దేవుడేంటి మా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు, దేవుడేంటి మా కుటుంబాన్ని విడిచిపెట్టాడు, దేవుడు ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇలా వదిలేశాడు, మేము దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఎందుకు మా మీద దయ చూపించటం లేదు, దేవుడు ఎందుకు మాకు ఆహారం పెట్టడం లేదని జీవంలో కలతట. జీవంలో కలతట. మనిషికి ఉందండి? మనుషులకుందా? మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసండి? దేవుడికి ప్రార్థన చేస్తారండి, అవట్లేదు అనుకోండి, వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఏదో ఏం చూడట్లేదు కనుక ఏదైనా రికమెండేషన్కి వెళ్ళిపోతే బాగుంటుంది. ఎవరి రికమెండేషను? ఎవరి రికమెండేషన్ అంటే? ఏదో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారండి. దేవా మరి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి. ఆయన ఇవ్వట్లేడు, ఇంక బొత్తిగా ప్రార్థనలతో అవ్వట్లేదు కనుక ఈయన వేస్ట్. ఎవరు? దేవుడి దగ్గర నుంచి ఏ సమాధానం రావట్లేదు. సమాధానం రావట్లేదని కలతపడ్డ మనిషి. దేవుడు చేయకపోతే అవదేటి? ఏది ఎమ్మెల్యే రికమెండేషనో, మంత్రి గారి రికమెండేషనో, కలెక్టర్ గారి రికమెండేషనో, మా ఊర్లో ఉన్న ఏదైనా రౌడీ రికమెండేషనో పెడితే అయిపోద్ది పని. నువ్వు చూడకపోతే నాకు లేరేటి భూమి మీద. నీ వైపు వేసి చూడాలేటి? నేను జీవుల్లాగా మనుషుల వైపు చూస్తాను, వాళ్ళ రికమెండేషన్ ఎట్టుకుంటాను, వీళ్ళ రికమెండేషన్ ఎట్టుకుంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ కాళ్ళు ఎట్టుకుంటాను, వీళ్ళ కాళ్ళు ఎట్టుకుంటాను, ఏదోలాగా మొత్తం మీద పని జరిగించుకుంటాను. నీ వైపే చూడాలేటి అస్తమోటు. బా ఏం మనుషులండి! ఎక్కడ జీవులండి! ఎక్కడ జీవులండి! ఎక్కడ జీవుల మనసండి! ఎక్కడ మనుషుల మూర్ఖపు మనసులండి! దేవా 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 నువ్వే దయ చూపించాలి, నువ్వే నువ్వే నువ్వే. ఎవరైనా దేవుడి పైన ఆనుకున్నారు మనుషులు ఇలాగా. నువ్వే చూడాలి తండ్రి, నువ్వే చూడాలి తండ్రి, నువ్వే చూడాలి తండ్రి. ప్రతి కన్ను దేవుని వైపు, ప్రతి జీవి కన్ను దేవుని వైపు. ఆయన చూడకపోతే కలతట. ఇంకా మీరు ఆశ్చర్యపోతారంట తర్వాత మాట. చూడండి 29లో తర్వాత మాట, నీవు ముఖమును మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరిని తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపోలగును. చూసారండి, నీవు వాటి ఊపిరిని తీసేస్తే ప్రాణాలు విడిచేస్తాయంట. దేవ చచ్చిపోమంటారా మమ్మల్ని? అందుకే మాకు ఆహారం పెట్టడం లేదా? మమ్మల్ని చనిపోమని మీరు వదిలేశారా? సరే తండ్రి, సరే మేము చచ్చిపోతాం. గుండె పిండేయటం లేదండి జీవులను చూస్తే. జీవులను చూస్తే మీకు ఏమండి, మీరు బాగా మీకు దేవుణ్ణి మీరు ఇష్టపడే వాళ్ళైతే జీవుల్లో ఉన్న ఈ కమిట్మెంట్ చూసిన నాకండి, ఈ పాఠం రాసిన తర్వాత, ఈ పాఠం చెప్పిన తర్వాత అండి, ఏ జీవి కనపడుతున్నా జాలేస్తుందండి, ఏ జీవి కనపడుతున్నా భయం వేస్తుందండి. ఎందుకంటే వాటికి దేవుడి మీద ఉన్న ప్రేమ, వాటికి దేవుడు కనబడకపోతే అవి ప్రార్థన చేసుకొని దేవుడు కనబడకపోతుంటే అవి వాటికి ఉన్న కలత, వాటికి ఉన్న దయ. ఎవడు మనకెక్కడదండి అంత భక్తి? మనం ఎక్కడండి వాటి మీద ఆధారపడ్డాం? అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నా తెలుసండి బైబిల్లో, మృగముల యొద్దకు వెళ్ళు, అవి నీకు ఏం చేస్తాయి? బోధిస్తాయి, బోధ చేస్తాయి. మనిషి నువ్వు పాడైపోయావురా, మనిషి నువ్వు నన్ను మర్చిపోయావురా, నీకు బోధ చేయాలంటే ఇక జంతువుల దిక్కు ఎక్కడికి వెళ్ళమన్నాడు? మృగముల యొద్దకు వెళ్ళి విచారించుము, అవి నీకు బోధిస్తాయి. సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి ఏమో ట్రైనింగ్లు తీసుకోండి అన్నట. సోమరి సీమల దగ్గరికి వెళ్ళు, అవి నీకు జ్ఞానాన్ని నేర్పుతాయి, ఎలా నడవాలో నేర్పుతాయి, భవిష్యత్తు ఉందని చెబుతాయి మీకు. అంటే జీవులు దేవుడిని బాగా అర్థం చేసుకునండి, బాగా దేవుడి కోసం పెరుగుతున్నాయి, అవి దేవుడి కోసం ఆలోచిస్తున్నాయి, అవి
వాటి కళ్ళన్నీ దేవుడి వైపే చూస్తున్నాయి కనుక అవి తప్పు చేయవండి, పాపాలు చేయవండి, నేరాలు చేయవండి. ఏమండి స్వజాతి నాశనం జీవుల్లో ఉంటుందా? ఏమండి కుక్క మరో కుక్కను చంపుకోవటం, ఏమండి స్వజాతి, ఏమండి ఏ జంతువుని మరో జంతువుని చంపుకుంటుందండి? చంపుకోవు. ఎందుకు చంపుకోవు చెప్పండి? వాటి కళ్ళు ఎవరి వైపు ఉన్నాయి? దేవుని వైపు. మరి క్రూర మృగాలు చంపుకుంటున్నాయి కదండి జీవులు అనుకుంటున్నారేమో. సింహం చంపుకుంటుందండి. ఎందుకు చంపుకుంటుంది? సింహం ఎందుకు చంపుతుంది చెప్పండి? ఆకలి చంపుతుందండి, ఆహారం కోసం చంపుతుందండి. దాని నియమం అది, చంపుకునే తినాలి. చంపుకున్నది తినేసింది. మీకు విషయం తెలుసా? ఒక్కసారి సింహం వేటాడి చంపుకున్న తిన్న తర్వాత అంటే దాని ఆకలి తీరిపోయిన తర్వాత 3 రోజులో 4 రోజులో దానికి ఆకలి ఎగిపోతేనండి అలా పడుకుని ఉంటా తప్ప దాని కళ్ళ ముందు నుంచి ఏ జీవులను చంపదండి. అది నేనెందుకు చంపుతాను? కానీ ఆకలి తీరిపోయింది కదా. ఊరకనే జీవులు చంపవు, ఆకలి వేస్తేనే చంపుతాయి. ఏమండి ఈరోజు మనిషిని చంపుతాడండి. చంపుతున్నాడా? చంపేస్తాడు, నరికేస్తాడు, కొడతాడు, తిడతాడు. ఏమన్నా భయం మనుషుల మధ్యలోనండి. అసలు ఎంత దుర్మార్గాలు చదివితే మీకు తెలియదు కదండి. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరికి ఆప్యాయత లేదు, ఒకరి మీద ఒకరికి అనురాగం లేదు. ఏమి కళ్ళ మీద 2 కుక్కలు ఉన్నాయి చూడండి, అవి ఎంత బాగా ఆడుకుంటాయండి. అవి ఎంత బాగా కలిసి ఉంటాయండి. చెలగాటాలు ఆడుకుంటాయి. ఏమండి ఒకదాన్ని ఒకటి పలకరించుకుంటాయి. జీవుల్లోనండి ఏనుగుల గురించి మీరు ఆలోచిస్తానండి. ఏనుగులండి పొరపాటున వాళ్ళ గుంపులో ఉన్న ఏనుగైనా చచ్చిపోతానండి ఏం చేస్తాడు తెలుసా? ఏనుగుల గురించి మీరు చదవండి, గూగుల్లో, మీకు గూగుల్ని అడిగినా కూడా చెప్తుంది. పొరపాటున కనుకండి ఏనుగు, వాటి గుంపులో ఏనుగు చచ్చిపోతానండి 1 డే అంతా దాని చుట్టూ కూర్చోనండి ఏనుగులు ఏడుస్తాయట. మా ఏనుగు చచ్చిపోయింది, మా ఏనుగు, మా దాంట్లో ఒకటి చచ్చిపోయాడు, మా గుంపులోంచి ఒకటి చచ్చిపోయాడని అక్కడే ఏడుస్తాయట. ఇంకా ఆశ్చర్యపోయే విషయం అండి, దాని ఎముకలు, దాని మాంసం అక్కడ ఉండిపోతాయి కదండి. సంవత్సరానికి ఒకసారి దాని దగ్గరకు వచ్చాట గుంపు అంతా ఎముకలు చూసుకుని మళ్ళీ వెళ్తాయట. సంవత్సరానికి ఒకసారి వస్తాయట అక్కడికి ఆ ఎముకలను చూసుకోవడానికి, అదే ప్రదేశానికి. రీసెర్చ్లో శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి అండి ఇది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమర్థం అవుతుంది? జీవుల్లో ఒకదాని మీద ఒకటి ఎంత ప్రేమ. ఎందుకు ఇంత ప్రేమగా ఉంటున్నాయంటే వీళ్ళ కళ్ళు ఎవరి వైపు ఉన్నాయి? దేవుని వైపు ఉన్నాయి. నువ్వెందుకు వాడిని సహించలేకపోతావు, నువ్వెందుకు వాడిని భరించవు, నువ్వెందుకు వాడిని కొడతావు, నువ్వెందుకు వాడిని తిడతావంటే నీ కన్ను ఆయన వైపు లేదు. ఎవరి వైపు ఉంది? దీని వైపే. ఆడెదిగిపోతున్నాడు, వాడు సంపాదిస్తున్నాడు, వాడిని కొట్టేయాలా, వాడిని నాశనం చేయాలా. ఏమన్నా అసలు దేవుడి వైపు కళ్ళుంటే ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పండి? దేవుడి వైపు కళ్ళుంటే ఎందుకు తిట్టుకుంటారు? దేవుడి వైపు కళ్ళుంటే ఎందుకు కొట్టుకుంటారు? దేవుడి వైపు కళ్ళుంటే ఎంత బాగుంటారండి మనుషులందరూ. అందుకే వేసాం కింద, సర్వజీవుల కళ్ళు దేవుని వైపు, మరి నీ కన్ను దేవుని వైపా? ఒక్కసారి నీ కన్ను దేవుని వైపు తిప్పు, లోకమంతా ఎలా కనపడుతుందో తెలుసండి? చాలా ప్రేమగా కనపడుతుంది, చాలా ఆప్యాయంగా కనపడుతుంది. దేవుడి బాధ నీకు అర్థమవుతుంది ఒక్కసారి నీ కన్ను దేవుని వైపు చూస్తే. బైబిల్లో యేసుక్రీస్తుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేశాడండి? ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి, తండ్రి తండ్రి తండ్రి. యేసుక్రీస్తుల వారి కళ్ళు ఆకాశంలో ఉన్న పరలోకంలో ఉన్న దేవుని వైపు. మరొక ప్రార్థన ఉంటుంది బైబిల్లో, నాకు టైం అయిపోయి చెప్పుకుంటూ వెళ్తాను చదువుకున్న తర్వాత. బైబిల్లో మరో ప్రార్థన ఉంటుందండి, శంకర ప్రార్థన చేస్తాడు, మీకు తెలియదు కాదు. లోకాసు వార్త 18వ అధ్యాయంలో 2 ప్రార్థనలు కనపడతాయి. పరిచయుడు వచ్చాడు, అలాగే శంకరి వచ్చాడు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. వీడు పొగరెక్కిపోయిన ప్రార్థన ఇది. ఏంట ప్రార్థన? ఇగో దేవా, నా సంపాదనలోంచి నీకు 10 భాగాలు ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను అని ప్రార్థన చేసుకుంటూ పైగా ఒక ఓవర్ ఎక్స్ట్రా డైలాగ్ వేసాడు అక్కడ. ఏమని? ఇదిగో ఎదురుగానే శంకర పాపం ఈ దేవాలయం దగ్గరికి రాక పాపాలు చేశాడు, తప్పులు చేశాడు, నేరాలు చేశాడు. వాడు ఆకాశం వైపు దేవుని వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక దూరం నుంచి తలదించుకుని దేవా నన్ను కరుణించు 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 అని ఆడు ప్రార్థన చేసుకుంటుంటే వీడు వచ్చి పొగరెక్కిపోయిన ప్రార్థన ఒకటి చేశాడు. ఏమని? ఇదిగో నేను చాలా భక్తిపరుణ్ణి, నేను చాలా నీతిగా ఉన్నాను, నేను చాలా గొప్పోడిని, ఇదిగో నేను ఈ శంకరి వలే లేను అన్నాడు. అక్కడ దేవుడికి కోపం వచ్చిందండి. నీ భక్తి ఏదో నువ్వు చూపించుకో తప్ప నేను వాళ్ళ లేను, వీళ్ళ లేను, నేను సూపరు, నేను టాపరు అన్నావు అనుకోండి, దేవుడి దగ్గర మొత్తానికి 0 చేస్తాడు నిన్ను. అక్కడ జరిగింది అదే. నేను 10 భాగాలు ఇస్తున్నాను, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, ఇవే శంకర చేస్తున్నట్టుగా నేను పాపాలు చేయటం లేదు అన్నాడు. అంతే, దేవుడికి కోపం వచ్చిందండి. వాడు కూడా నీకెందుకు? వాడు ఏదో పాపాలు చేస్తున్నాడు, వాడు నేరాలు చేస్తున్నాడు, వాడు నన్ను క్షమ అడుగుతున్నాడు, నేను క్షమించుకుంటాను, నేను వాడిని మార్చుకుంటాను, నేను వాడిని బాగు చేసుకుంటాను, నేను వాడిని పరిశుద్ధిని చేసుకుంటాను. వాడి గొడవ నీకెందుకు? నీ సంగతి ఏంటి?
ఇవి తెలియదండి మనుషులకి. ఇవి ఎప్పుడు తెలుస్తాయంటే కళ్ళు ఎప్పుడు దేవుని వైపు చూసినప్పుడు తెలుస్తాయి. ఈరోజు మానవుడు కన్ను ఎలాగుందని రాసాడు తెలుసండి బైబిల్లో. జీవుల కళ్ళేమో, దేవా నువ్వు ఆహారం పెడితే తింటాము, నువ్వు చచ్చిపోతే చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోమంటే చచ్చిపోతావు, నువ్వు పని చేయమంటే పని చేస్తామని జీవుల కళ్ళన్నీ దేవుని వైపు చూస్తాయట. బైబిల్లో అండి చేపలు దేవుడికి ఉపయోగపడ్డాయి, మీకు తెలియదు కాదు. యోనాను కాపాడడానికి వెళ్ళింది ఏంటి చెప్పండి అక్కడ? చేప. యేసుక్రీస్తుల వారు పన్ను కట్టాలనుకున్నప్పుడు ఆ పన్ను కట్టడానికి బలైపోయింది అని చెప్పండి అక్కడ? చేప. చూసారండి, దేవుడి పనికి అండి ఉపయోగపడుతున్నాడు జీవులు. బిలాముకు బుద్ధి చెప్పించాలనుకున్నాడు, అక్కడే ఉపయోగపడింది చెప్పండి? గాడిదకు మానవ స్వరం ఇచ్చి బుద్ధి చెప్పించాడు. అంటే ఏమన్నా నిజంగా భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా దేవుడు పని కోసం ఎదురు చూస్తున్నాయి. చెప్పుతండ్రి ఏం చేయమంటారు మీకోసం? వీటిలో ఉన్న ఏమంటే భక్తి, వీటిలో ఉన్న భావం మనుషుల్లో ఉందా? మనిషి కన్నుకుందా అంటే మనిషి కళ్ళు ఎలాగున్నాయో బైబిల్లో ఒక మాట రాయించాడు దేవుడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక, ముగిస్తాను ఇక. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఏమంటే 14 వచ్చిన చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారట. ఏమండి ఆ పదాలు చూడండి ఎలా రాస్తున్నాడో. అందరు తీసుకున్నారా? బైబిల్ చూడాలి అందరూ. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరుగొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులునయ్యుండి. మనుషుల కళ్ళు ఎలాగున్నాయట? వ్యభిచారిని చూసి ఆశించి పాపము చేయటం మానలేని కళ్ళట. ఇదేంటండి ఇది? ఆ కళ్ళేమో దేవుని వైపు చూస్తాయట, ఈ కళ్ళేమో పాపం వైపు చూస్తాయట. ఆ కళ్ళేమో దేవుని స్తుతించడానికి దేవుడు కనబడకపోతే బాధపడిపోతూ ఉంటాయట. ఈ కళ్ళు మాత్రం వ్యభిచారులని, దొంగలని, ఎవడు లోకంలో జరుగుతున్న బూతులని, వీటన్నిటిని బాగా చూసి ఆనందపడే కళ్ళట. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను, కళ్ళు ఎంత ప్రమాదం జ్ఞాపకం చేస్తాను. జబర్దస్త్ చూస్తున్నప్పుడు కంటికి ఎలాగుంటుంది చెప్పండి? టీవీలో జబర్దస్త్ చూస్తున్నారు, ఎలాగుంది కళ్ళుకి ఎలాగుందని జబర్దస్త్ చూస్తుంటే? పోనీ కార్తీక దీపం చూస్తున్నారు, ఎలాగుంది? మొగల్ రేగులు చూస్తున్నారు, ఎలాగుంది? సినిమాలు చూస్తున్నారు, ఎలాగున్నాయి? కళ్ళుకి చాలా ఆనందం కింద ఉంది. అదే టీవీలో అవన్నీ తీసేసి వాక్యం వేశారు, యూట్యూబ్లో దేవుని ఏదో ఒక దైవజనుడి ప్రసంగం వేశారు, కళ్ళు చూస్తాయా? ఎంతసేపు చూస్తాయి? జబర్దస్త్ 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు చూస్తాయి, ప్రసంగం అరగంటే. మాకు స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఏం చెప్తారంటే అనే టైమింగ్ గంటే. ఏంటిది మరి? గంటకి మించి ఉండలేరట, గంటకి మించి బైబిల్ చదవలేరట, గంటకి మించి దేవుడి సన్నిధిలో కూర్చోలేరట. పాపం చూడడానికి మాత్రం కళ్ళు ఎప్పుడు రెడీ అట, పాపం వినడానికి చెవులు రెడీ అట, పాపం చేయడానికి చేతులు రెడీ అట, పాపం చేయడానికి కాళ్ళు అయితే ఎంత దూరం అట. శరీరం ఎందుకంటే ఇలా మారిపోయింది? మీకు విషయం తెలుసండి, దేన్ని కంట్రోల్లో పెట్టాలో మనిషి దాన్ని కంట్రోల్లో పెట్టలేదు గనుక సర్వ శరీరము కూడా పాపంలో పడిపోయింది. యోబు గారు అంటారు, నేను కన్యకను చూడకుండానట్లు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు యోబు గ్రంథంలో. నేను ఎవరిని చూడకూడదు, తప్పుడు చూపులు నేను చూడకూడదని నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. ఎప్పుడైతే కళ్ళతో నిబంధన జరిగిపోయిందో లోపంలో ఏమంటే శరీరంలో ఇక నువ్వు పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే సమస్తాన్ని చూసేది కన్నే. ఒక స్త్రీని కోరుకునేది కన్నే, కన్నుతో చూసే. కళ్ళే ఆ స్త్రీ నుంచి పక్కకు తిప్పుకున్నావంటే ఇక వ్యభిచారం చేయాలన్న ఆలోచన ఎక్కడిది? ఒక వస్తువును దొంగతనం చేయాలనుకుంటున్నావంటే చూసింది కన్నే, కళ్ళు చూసింది, చేతులు దొంగతనం చేసే. కళ్ళను నువ్వు కరెక్ట్గా పెట్టుకుంటే, కళ్ళను నువ్వు అధీనంలో పెట్టుకుంటే నీ పాపాలు ఆగిపోతాయి, నీ నేరాలు ఆగిపోతాయి. తెలుసా? ఈరోజు సమస్తం పాపాలు జరుగుతున్నాయంటే దానికి కారణం కన్నునండి. లూకాసు వార్త ఈ విషయం ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు బైబిల్లో. లూకాసు వార్త 11వ అధ్యాయము 34 చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము
34వ వచనం అండి. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగు ఉంటుందట. ఇప్పుడు తేటగా ఉండవలసింది ఏది? కన్ను. జాగ్రత్తగా ఉండవలసింది ఏది? కన్ను. కన్ను కన్ను జాగ్రత్తగా ఉండాలట. కన్ను జాగ్రత్తగా ఉండాలట. కళ్ళు జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం అట. కళ్ళు ఎంత ప్రమాదం తెలుసండి? హవ్వమ్మను మోసం చేసిన వేటాడు తెలుసండి? కళ్ళే. సైతాను వచ్చి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పండు తింటే మీరు గొప్పవాళ్ళు అయిపోతారని సాతాను చెడు మాటలు నింపిన తర్వాత ఆ కన్నుతో పండుని చూస్తే పండు ఎలా కనపడిందట? చూపునకు రమ్యంగా కనపడిందట. తెంపింది, తిన్నది, పాపంలో పడిపోయింది. మీకు మాట చెప్పనండి, మీరు బజార్లోకి వెళ్ళారనుకోండి, బజార్లోకి వెళ్ళినప్పుడు చీరలు అమ్ముకునే షాపోడు అద్దాలు పెడతాడు. అద్దాలు పెట్టి అప్పుడే వచ్చిన ఒక కొత్త చీరని బొమ్మ కట్టి ఆ అద్దంలో ఇలా నిలబెడతాడు. దేనికోసం నిలబెట్టాడు చెప్పండి? అది దేనికోసం నిలబెట్టాడు? ఎవడో ఒకడ కంట్లో ఈ చీర పడకపోతుందా, వెళ్ళిపోతున్న బండిని భర్తను ఆపకపోతుందా, బండి వెనక తిప్పకపోతుందా, ఈ చీరను కొనుక్కుని వెళ్ళకపోతుందా, అంతేనా? అందుకని పెట్టాడు మొగట. ప్రతి షాపు అండి కేకులు అమ్మేటప్పుడు చూడండి షోకేస్ పెడతాడు. కేకులు తయారు చేసిన కేకులు అన్ని ఇలా కళ్ళ ముందు ఇలా పెడతాడు. చికెన్ మంట మీద కాలుస్తూ ఉంటాడండి. మా హైదరాబాద్లో చికెన్ తినేస్తారు బాగా. మంట మీద కాలుస్తూ అలా తిరుగుతున్న చికెన్ అంటే అద్దంలో పెట్టి అలా తిప్పుతూ ఉంటాడు. దేనికి? దేంట్లో పడాలి ఇది? కంట్లో 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 పడుతుంది. కన్ను తేటగా ఉందనుకోండి, కన్నులతో నిబంధన జరిగింది అనుకోండి, నేను తప్పుడు చూడండి, నా ఆరోగ్యాన్ని పాడు చేసేవి నేను తిన్నండి. ఒక అతనండి పేపర్లో జోక్ రాసాడండి. ఛానల్ క్రితం పేపర్లో చదివిన జోక్ చెప్తున్నాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు భర్తలు. ఇటు భర్త అంటున్నాడు, ఈ భర్త అంటున్నాడు అవతల వాడితో అంటున్నాడు, ఒరే రాత్రి నా భార్య కంట్లో నలుసుపడిందిరా అన్నాడు. అయ్యయ్యో నలుసుపడిందా, ఏం జరిగిందిరా అంటే, హాస్పిటల్కి తీసుకెళ్ళాను రా, 500 రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నాడు. యువతల భర్త అంటున్నాడు అప్పుడు, మీ ఆవిడ కంట్లో నలిసే పడిందిరా, మా ఆవిడ కంట్లో చీర పడింది. నీకు అయింది 500, మా ఆవిడ కంట్లో చీర పట్టడం వల్ల నాకు అయింది 10,000. ఒకరి వల్ల ఒకటి చెప్పుకుంటున్నారండి. కంట్లో నలుసు పడితే 500 అట, కంట్లో చీర పడితే పట్టు చీర కావలసిందే, కొనవలసిందే, పెళ్లికి కట్టవలసిందే అన్నదనుకోండి ఆయన పని అయిపోయినట్టే. కన్ను ఎంత ప్రమాదం చూడండి. పాపాలను చూస్తుందా, సుఖాలను చూస్తుందా, లోకంలో ఉన్న అన్ని కోరుకుంటుందా నీ కన్ను? దేవుణ్ణి చూడదా? జీవికాన్ని దేవుణ్ణి చూస్తుందా? నీ కళ్ళు లోకాన్ని చూస్తాయా? ఎంత డేంజర్ అండి మన కళ్ళు. అందుకే అంటున్నాడు, దేహమునకు దీపము కన్నే గనుక నీ దేహానికి దీపమైన ఈ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగు వెలుగు వెలుగు. కన్ను ఎప్పుడండి తేటగా ఉంటుంది అంటారా? కళ్ళు ఎప్పుడండి బాగుంటాయంటారా? కళ్ళజోడు వేసుకుంటే బాగుంటుంది, కళ్ళులో ఐ డ్రాప్స్ వేసుకుంటే బాగుంటాయి అనుకున్నారేమో. ఇంతకీ కళ్ళల్లో వేసుకోవాల్సింది ఏదింటో తెలుసండి? ఒక మాట చూస్తారా? కీర్తనల గ్రంథం చివరి మాట ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. ఇప్పుడు కన్నును బాగు చేసేది, కళ్ళకు వెలుగిచ్చేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యం, యెహోవా ధర్మశాస్త్రం, దేవుడి ధర్మం. వాక్యం చదువు. 24 గంటలు వాక్యం చదివేవాడు, 24 గంటలు వాక్యం వినేవాడు తప్పు చేయడండి, తప్పుడు మాట్లాడండి, వాడి జీవితంలో పాపానికి స్థానం ఉండదండి. వాక్యం చదవండి, ఎప్పుడు బైబిల్ చదవండి, బైబిలే కళ్ళలో నింపుకుంటూ ఉండండి, ఎప్పుడు దేవుడి మాటలు మీ కళ్ళలో పెడుతూ ఉండండి, ఎప్పుడు దేవుడి వాక్యాలు టీవీలో మీరు చూస్తూ ఉండండి, ప్రసంగాలు దైవజనుడివి. మీకింకెక్కడది పాపం, మీకింకెక్కడది నేరం? మీలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు దేవుడు? ఎప్పుడు కళ్ళ ముందు దేవుడు ఆలోచనడు. భక్తి, ఆత్మీయ జీవితం గొప్పగా వెలుగొందుతుంది.
ఎంత బాగా రాశాడండి ఆ మాట. మళ్ళీ చదువుతాం చూడండి, 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, దేవుడి వాక్యాలు, దేవుడి ప్రసంగాలు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. కరెక్ట్ గా వాక్యం విన్నాడంటేనండి ఆ రోజు చాలా ఆనందపడి గ్రౌండ్ లో వెళ్ళిపోతాడండి. బా ఏం మాటలు విన్నానండి ఈ రోజు ప్రసంగం కరెక్ట్ గా మీకు అర్థమైతే మా ఇంటి ముందున్న జీవాన్ని దేవుని చూస్తాయా? నేను ఆదివారం రోజు 1 గంట మాత్రం దేవుని చూసి మిగతా అన్ని రోజులు ఈ లోకాలను చూసి తప్పు చేస్తున్నానా, పాపం చేస్తున్నానా? నేను దిద్దుకోవాలి. ఈ ప్రసంగం కరెక్ట్ గా మీకు అర్థమైతేనండి జీవుని చూసిన ప్రతిసారి మీకు ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి? బా ఇది ఎప్పుడు దేవుడి కోసమే చూస్తుందట, ఇది ఎప్పుడు దేవుడి వైపు ఆలోచిస్తుందట. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుప్రభు పక్షుల గురించి మాట్లాడతాడు. మీకు తెలియదుగా, చాలాసార్లు చదువుకున్నారు. పక్షుల గురించి ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆకాశ పక్షులను మీరు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? జీవుల కళ్ళు దేవుని వైపు చూస్తాయట, దేవుడు వాటిని పెంచుకుంటాడట. మరి మనిషి నువ్వు దేవుని వైపు చూడవా? దేవుడి దగ్గరికి రావా? నేను మాట్లాడుతానండి. ఇక్కడ చాలా మంది ఎస్కేప్ అవడానికి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎలా రావాలి బ్రదర్? కాస్త ఉద్యోగంలో సెలవు ఇవ్వటం లేదు, మాకు ఇదిగో మరి ఇదే పనులు చేసుకునే కాలం, పనులకి వెళ్ళకపోతే మాకు డబ్బులు ఎలాగ వస్తాయి? మీరు మీటింగ్లు పెట్టి రమ్మంటే మేము ఎలాగ వస్తాం మీటింగ్లకి? మాది పని చేసుకునే కాలం, మాది ఉద్యోగం చేసుకునే కాలం, మాకు ఖాళీ లేదంటున్నారు. నేను మాట అడుగుతానండి, దేవుడికి నిన్ను దూరం చేసే ఉద్యోగం నీకు అవసరమా? దేవుడి సన్నిధిని నీకు పోగొట్టేసే పని నీకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. దేవుడికి దూరం చేసేవి నీకు అవసరమా? దేవుడి దగ్గర నుంచి నిన్ను లాగేస్తావా నీకు అవసరమా? పోనీ నాకు ఉద్యోగం అవసరం, దేవుడు అవసరం లేదంటావు. ఏదో తీరని రోగమో తీరని బాధో నీ జీవితంలో ఏర్పడింది, అప్పుడు నువ్వు సంపాదించుకున్న డబ్బు నిన్ను కాపాడుతుందా? అప్పుడు నువ్వు ఏదైతే ఉద్యోగం ఉండదు ఆ ఉద్యోగం నా ప్రమాదం వచ్చి బయటేస్తుందా? ఆ ఉద్యోగం నీకు పరలోకాన్ని ఇస్తుందా? నువ్వు చేసుకున్న పనిని నీకు జీవాలకు నడిపిస్తుందా? ఇవన్నీ దేవుని దూరం చేసేవని నీకు తెలిసినప్పుడు వాటినే సాకుగా చూపి దేవుడికి ఎందుకు దూరం అవుతావు? జీవులకి బెంగలేదండి. ఎలాగండి బ్రతకడం ఎలాగండి ఏమని ఏవి కింద మీద దొల్లేయటం లేదవి లోకంలో పడి దేవుడిని విడిచిపెట్టి ఆయనే పెడతాడు, ఆయనే పోషిస్తాడు. మనకులా కొట్లలో కూర్చుకోవట, దోచుకోవట. పక్షులకు ప్రతిరోజు దేవుడు ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాడట. ఏమంటే దేవుడిని నమ్మితే కనీసం బట్ట తిండి మనకి పెట్టలేడా? దేవుడిని ఏంటంటే అలా ఆలోచించారు. ఇవి చెప్పి దేవుడికి ఎందుకంటే అన్యాయం చేశారు, ఇవి చెప్పి దేవుడికి ఎందుకంటే దూరం అయ్యారు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. వచ్చిన చదువుతాం చూడండి ఎంత బాగుందో. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేవుడు అర్థమైతే వాక్యం విన్నప్పుడు సంతోషం వస్తుంది, లేకపోతే బాధేస్తుంది. నువ్వు లోకపు ఆశల్లో కూరుకుపోయి దేవుడు వాక్యం విన్నావంటే ప్రతి వాక్యం నిన్ను బాధ పెడుతుంది. లేదు నువ్వు దేవుడికి అనుకూలంగా ఉన్నావంటే ఉపదేశం ప్రతిదీ నిన్ను సంతోష పెడుతుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. నీ కన్ను వెలిగింపబడాలా? నీ కన్ను పాపంతో నిండిపోయిందా? నీ కళ్ళు నేరాలనే చూడడానికి ఇష్టపడుతున్నాయా? నీ కన్ను ఎప్పుడు పాపాన్ని చూడడానికి ఇష్టపడుతుందా? ఒకటే చెప్తున్నానండి ఈరోజు, ఆ పాపాన్ని మీ కళ్ళు మానేయాలంటే ఆ కళ్ళకు వాక్యం చూపించండి. ఒకటే మందు. కళ్ళకు వాక్యం చూపించండి. ఆ కళ్ళకి ఎప్పుడు వాక్యాలే చెప్పండి. వాక్యం చదవాలంటే కళ్ళకి. పాపం చూడడానికి అది భయపడుతుందండి. వద్దు దేవుడు వద్దు అంటున్నాడు. దేవుడు అర్థమైపోతాడు. కళ్ళ ద్వారానే దేవుడి వాక్యాలన్నీ నీ హృదయంలోనికి వెళతాయి, నీ హృదయంలో నింపబడతాయి. ఏమంటే ఆ కన్ను ద్వారానే వాక్యం ఎక్కించుకోవాలని దేవుడు కంటిని బిగిస్తే ఆ కళ్ళతో నువ్వు లోకాన్ని చూసి పాపాన్ని చూసి దేహంలోనికి పాపాన్ని పంపిస్తున్నావు. అదే ఇందాక పేతురు గారు చెప్పిన మాట, వ్యభిచారిని చూసి ఆశించి పాపము మానలేని కన్నులట. వాక్యం చదువుకోవడానికి కళ్ళు బిగిస్తే దేవుడు, దేవుడిని చూడడానికి కళ్ళు బిగిస్తే దేవుడు ఆ కళ్ళతో పాపాన్ని చూస్తున్నాడు ఈరోజు మనిషి. జాగ్రత్త అండి. సర్వజీవుల కన్నులు దేవుని వైపు, మీ కన్నులు దేవుని వైపేనా? దేవుని వైపు, దేవుని వాక్యం వైపు త్రిప్పండి.
మీ బ్రతుకులు బంగారం అవ్వకపోతే నన్ను అడగండి.